రైట్. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కంబాలపల్లి కృష్ణ గారు. కృష్ణ గారు, మీరు తెలుసు ఏబీపీ ఓటర్ సర్వే చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 97 నుంచి 108 స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఇస్తే కూటమికి 67 నుంచి 78 ఇచ్చింది. అదే సమయంలో పార్లమెంటు స్థానాలకు వచ్చేళ్ళకే 0 నుంచి 4 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 21 నుంచి 25 కూటమికి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ లోక్సభకు వచ్చేటళ్ళకి ఓట్లు స్ప్లిట్ అయినాయా? ఏబీపీ ఓటర్ సర్వే కొంత దగ్గరగా ఉంటుంది. మామూలుగా మనం చూసిన వాటిలో లాస్ట్ మొన్న 5 అసెంబ్లీ ఎన్నికలు చూసినప్పుడు కూడా కొంత దగ్గరగా ఉంది. ఎలా చూడొచ్చు అంటారు? అంటే తెలంగాణ వరకు అది ఓకే, కానీ ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒకవైపే ఉంటుంది అనేది నాకున్న వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే పార్లమెంటుకు డిఫరెంట్గా ఓటేసి అసెంబ్లీకి డిఫరెంట్గా, ఎందుకంటే రెండు అక్కడ ఒకేసారి జరిగింది. మన దగ్గర అంటే తెలంగాణలో గ్యాప్ వచ్చింది పార్లమెంటు అసెంబ్లీకి, కానీ ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి జరిగినప్పుడు మరి ఎంత మాసివ్ తేడా కనపడి చూడండి. 24, 21 అంటే అది అసెంబ్లీలో కూడా ప్రతిఫలించాలి కదా. అంటే ఎందుకు అంటే అర్జెంటుగా టీడీపీ ఎంపీలని మాత్రమే పార్లమెంటు పంపాలి, కూటమి ఎంపీలు మాత్రమే పార్లమెంట్ పంపాలని జనం ఎందుకు అనుకుంటారు? అంటే ముఖ్యమంత్రిగా జగన్ ఉండాలి, పార్లమెంట్కి మాత్రం వేరే వాళ్ళు పోవాలన్న ఆలోచన అంటే అంత ఉండదు. అంతే, ఒకవేళ అదేదైనా కొంచెం దగ్గరకు కూడా అనిపించట్లేదు. మరి పూర్తిగా కాంట్రాస్ట్ అనేది అసెంబ్లీలో మొత్తం వైసీపీ 20 దాటేసి పార్లమెంట్లో కూటమి 20 దాటేయటం అనేది జనరల్గా ఎప్పుడు కూడా ఎన్నికల ప్యాటర్న్ అట్లా లేదు. ఉంటే ఇదే ప్యాటర్న్ ఇటువైపు కూడా ఉండాలి. అదే వైసీపీకి 24, లాస్ట్ టైం 150 కూడా వచ్చింది, మళ్ళీ 22 పార్లమెంట్ స్థానాలు ఇంకా కొన్ని చాలా సర్వేలు టీడీపీ కూటమికి కూడా 120 పైగా ఇస్తున్న సర్వేలు కూడా ఒక్కొక్కటి వస్తున్నాయి. ఒరిజినల్గా యాక్సిస్ మైండే వాళ్ళు ఇంకా దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఇంకా ఆంధ్రప్రదేశ్కి ఇంకా రానున్నారు. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో వేవ్ ఉంటే వన్ సైడే ఉంటుంది. అంటే ఇటువైపు ఒక్కోసారి అటువైపు పార్లమెంటుకు అసెంబ్లీ ఉండే అవకాశం అయితే చాలా తక్కువ. ఒకవేళ అదే జరిగితే నిజంగా పార్లమెంటు విషయంలో బీజేపీ చాలా వర్క్ చేసిందోనో, బీజేపీ టీడీపీ కలిసి పార్లమెంటు పోయే, ఎందుకంటే అక్కడ ఎవరు గెలిచినా బీజేపీ ఎంపీ అనేది అందరికీ తెలిసిన విషయం. కొత్తగా ఎవరు కనిపెట్టాలి? 25 బీజేపీ ఇప్పుడు గెలిచి ఎవరు గెలిచినా, సో ఇంక్లూడింగ్ జనసేన గెలిచిన. రైట్. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి అంతా ఎదురు చూస్తున్నారు ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగానే. కొన్ని 18 నుంచి 21 లోక్సభ స్థానాలు వచ్చింది. ఏబీపీ ఓటర్ ఆశ్చర్యకరంగా 4 స్థానాల వరకు వైసీపీకి వస్తాయని చెప్పింది. 21 నుంచి 25 పార్లమెంట్ స్థానాలు. CNN News 18 కూడా 5 నుంచి 8 వైసీపీకి, 18 నుంచి 22 కూటమికి. అదేవిధంగా ఇండియా న్యూస్ కూడా 7 నుంచి 18 స్థానాలు కూటమికి వస్తాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్లో అసెంబ్లీ సెగ్మెంట్స్ కనుక మనం చూసినట్లయితే, అసెంబ్లీలో చూసినట్లయితే మనకి ప్రధానంగా పార్థదాస్ 110 నుంచి 120 వైఎస్ఆర్సీపీకి, స్మార్ట్ పోల్ వాళ్ళు కూడా 82 నుంచి 80± వైఎస్ఆర్సీపీ కూడా జరిగింది. జన్ కీ బాత్ కూడా 95 నుంచి 103, చాణక్య స్ట్రాటజీస్ కూడా 39 నుంచి, ఆరామ్ అస్థాన్ 94 నుంచి 104 కూడా జరిగింది. ఇక టీడీపీకి గెలుస్తుంది అని స్మార్ట్ పోల్స్ వాళ్ళు మాత్రం 93 ఇచ్చారు. జన్ కీ బాత్ పోల్స్ వాళ్ళు 67 నుంచి 75 ఇచ్చారు. చాణక్య స్ట్రాటజీస్ మాత్రం 114 నుంచి 125 ఇచ్చింది. ఆరామ్ అస్థాన్ కూడా 81 సీట్ల వరకు వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ రకంగా చూస్తే వైఎస్ఆర్సీపీ పార్లమెంట్లో తక్కువ వస్తాయని చెప్పి కొన్ని సర్వేలు చెప్తున్నాయి, కానీ అసెంబ్లీలో మాత్రం ఖచ్చితంగా గెలిచి వస్తుంది. జన్ కీ బాత్ కూడా 95 నుంచి 108 ఇవ్వడం జరిగింది. చాణక్య స్ట్రాటజీస్ మాత్రం తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్లో కూడా అంటే గెలుపు కూడా 2 నుంచి 3 లేదా 1 నుంచి 5, 1.5 అలానే కనిపిస్తుంది కూడా సార్. సో ఎవరు గెలిచినా కానీ వెరీ లిటిల్ బిట్ అంటే పోల్ రిజల్ట్ పర్సంటేజ్ మాత్రం చాలా తక్కువగా ఉన్నట్టుగానే అన్ని సర్వే ఏజెన్సీలు, సీట్ల విషయం పక్కన పెడితే గెలుపుకు సంబంధించినటువంటి పర్సంటేజ్ మాత్రం తక్కువగానే ఇస్తుంది. ఎలా ఉండబోతుంటారు? ఎన్నికలకు ముందు నుంచి ఎన్నికల సందర్భంగా ఇప్పుడు నేను అనేక సందర్భాల్లో చెప్పాను, 50-50 ఛాన్సెస్ ఉంటాయి అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి ఓటర్ కాంబినేషన్ 2019 ఎన్నికలు ఓటర్ కాంబినేషన్ చూసినప్పుడు వాటిల్లో పెద్ద చేంజెస్ లేవు. ఒకవేళ ఉన్నా కానీ వైసీపీకి ప్లస్ అయినటువంటి అంశాలు ఉన్నాయి, అట్ ది సేమ్ టైం వైసీపీకి మైనస్ అయినటువంటి అంశాలు ఉన్నాయి. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ప్లస్ అయినటువంటి అంశాలు ఉన్నాయి, మైనస్ అయినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. రెండోది, సంక్షేమ పథకాలని మనం తక్కువగా అంచనా వేయాల్సినటువంటి అవసరం లేదనేది ఒకటి. అందుకని ఎవరు గెలిచినా 90+ మెజారిటీతో వస్తారు తప్ప ఓవర్హెల్మింగ్గా 175 అని కానీ లేదా
160 అనే కానీ అటువంటి పరిస్థితి లేదు అనేది ఒకటి. రెండో వైనాట్ 175 లేదు, మైండ్ గేమ్, బీజేపీ కనుక 400 అన్నట్టుగా మైండ్ గేమ్. అదే విధంగా ఎన్నికల సందర్భంగా బీజేపీ వైసీపీ వాళ్ళు అంతర్గతంగా వేసుకున్నటువంటి అంచనా ఏమిటంటే ఒక దశలో 120 వస్తాయని చెప్పేసి వేసుకున్నారు. ఆ తర్వాత దాన్ని బాగా మళ్ళీ ఇంకొకసారి రీఅసెస్ చేసుకొని 100+2 వస్తాయి అనేటువంటిది కూడా వేసుకున్నారు. అందువల్ల వాళ్ళ అంచనాలు అంతర్గత అంచనాలు బయకి చాలా చెప్తారనుకోండి. అందుకని ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే నా అభిప్రాయం ప్రకారం 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అదే ట్రెండ్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చేటువంటి ట్రెండ్ లోక్సభ ఎన్నికల్లో కూడా ఉంటుంది. ఎక్కడ ఆశ్చర్యకరంగా అన్ని సర్వే ఏజెన్సీలు కూడా లోక్సభకి ఎక్కువ, కూటమికి ఎక్కువ ఇస్తున్నాయి. అదే ఇప్పుడు లోక్సభకి ఎందుకు అంటే ఇప్పుడు నరేంద్ర మోడీని చూసి ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు మొగ్గేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే 10 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేదా పవన్ కళ్యాణ్ కానివ్వండి, బీజేపీని విమర్శించినటువంటి వాళ్లే తప్ప పొగిడినటువంటి వాళ్ళు కానీ, లేదా ఈ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఒరగబెట్టింది కూడా ఏమీ లేదు. అందుకని నరేంద్ర మోడీ గారిని చూసి ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు వేసే సమస్య లేదు. చూస్తే చంద్రబాబు నాయుడు గారిని చూసి వేయాలి, పవన్ కళ్యాణ్ని చూసి వేయాలి తప్ప మోడీ ఫ్యాక్టర్ అనేటువంటిది అక్కడ ఉండదు. అందుకని లోక్సభ ఎన్నికల్లో ఈ ఎక్కువ సీట్లు అనేటువంటిది నేనైతే అది సాధ్యమవుతుందని నేను అనుకోవట్లేదు. దానిలో కూడా ఇదే రేంజ్లో ఎక్కడన్నా ఒకటి అరా కొన్ని ఫ్యాక్టర్స్లో ఒకటి అరా సీట్లు అటు ఇటు ఎక్కువ రావచ్చు తప్ప అక్కడ కూడా 50-50 ఛాన్సెస్ ఉంటాయనేది ఆశ్చర్యకరంగా. CNN నెట్వర్క్ 18 కూడా 5 నుంచి 8 వైసీపీకి ఇచ్చింది, 19 నుంచి 22 లోక్సభ స్థానాలు ఎన్డీఏకి ఇచ్చింది. తర్వాత ఇది కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి అంశం. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంకా మరింత లోతుగా మరిన్ని సర్వే సంస్థలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి ఇంకా ఎగ్జిట్ పోల్స్ ఇంకా కొన్ని సంస్థలు వెలువడిస్తూ ఉన్నాయి. సార్ చెప్పిన దానికి ఒకటి సర్వేలు ఎగ్జిట్ అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎగ్జిట్ పోల్కి 18 రోజులు 19 రోజుల టైం దొరికింది. ఇప్పుడు తెలంగాణ అనుకోండి, అదే రోజు సాయంత్రం చెప్పాల్సి వచ్చింది. మనకు 19 రోజుల టైం దొరికేసరికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఒక్కొక్క ఎగ్జిట్ పోల్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది, కానీ ఆశ్చర్యకరంగా ఉన్నటువంటి ఫలితాలు అయితే వస్తున్నాయి. కొన్ని ఆర్గనైజేషన్స్ వైసీపీకి దగ్గరగా ఉన్నాయి. ఎవ్వరు వచ్చినా సరే 110, 112 మించి ఏ ఎగ్జిట్ పోల్ కూడా ఇవ్వడం లేదు. సో దీనిపై కంబాలపల్లి కృష్ణ గారు ఏమంటారు? ఎందుకని అంటే వైనాట్ 175 వైసీపీ అన్నది 150 దాకా వస్తామని చెప్పి టీడీపీ అన్నది కూటమి, కానీ ఇప్పుడు ప్రకటించినటువంటి సర్వే సంస్థలన్నీ కూడా 110కి 116కి మించి ఎవరు వెళ్ళట్లేదు. ఎందుకంటారు? దీంట్లో 2 అంశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒకటి, బెనిఫిషియర్స్ ఎటువైపు ఉన్నారనేది కీలకం. బెనిఫిషియర్ తీసుకుంటుతో పాటు ఎన్నికల టైంలో కూడా 2 పార్టీలు డబ్బులు ఇచ్చాయి. మేము మొత్తం ఫీల్డ్లో తిరిగినప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక మంగళగిరి లాంటి ప్రాంతంలో లోకేష్ 3,000 ఇస్తే వైసీపీ 3,500 ఇచ్చింది అనేది మాకు వచ్చిన ఫీడ్బ్యాక్. అంటే ఎక్కడైనా సరే ఒక 500 ఎక్కువ ఇద్దాము ఓటుకి అని. అంటే ఎంతమందికి ఇచ్చారు అంటే అక్కడ కూడా ఒక క్రైటీరియా ఉంది. వాళ్ళ వరకే ఆ పార్టీ మనకు వీరు ఓటేసారు అనుకున్న వారికే వైసీపీ ఇచ్చిందని, లేకుండా టీడీపీ ఇచ్చింది అనేది ఒక నేరేషన్ నడిచింది. అంటే వైసీపీకి ఏదైతే బలమైన అంశాలు ఉన్నాయో, ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని, అందులో డీబీటీ సెక్షన్ ఏదైతే జగన్ నమ్ముకున్నాడో వాళ్ళందరూ కనుక ఆయన పక్షాన్ని నిలబడితే మనం అనుకున్న 110 వైసీపీకి వస్తాయి. ఇందులో కూడా తేడా వచ్చి ఈ బెనిఫిషియర్స్లో కూడా ఎందుకు బెనిఫిషియర్ చంద్రబాబు వస్తే ఇవ్వడా, ఇంకో కానీ ఎవరైనా ఇంట్లో నుంచి ఇచ్చేది కాదు కానీ కూడా జనం మాట్లాడుతున్నారు. అంటే ఆ రకంగా చూసుకున్నప్పుడు ఒకవేళ కూటమి ఇచ్చిన ఏదైతే 6 హామీలు ఉన్నాయో ఈ హామీలు తెలంగాణలో వర్కౌట్ అవుతున్నట్టుగా ఆంధ్రాలో కూడా వర్కౌట్. ఎందుకంటే చాలామంది ఏం మాట్లాడారంటే, అవును తెలంగాణలోనే బస్సుల కోసం కొట్లాడుకుంటారు కదా, మన దగ్గర కూడా బస్సులు ఇస్తే ఇంకా ఇప్పటికే అప్పులున్న రాష్ట్రం మరింత అప్పులో పోద్దంట అనే ఒక నేరేషన్ కూడా మేము విన్నాం. అంటే ఏ రకంగా చూసినా కూడా వైసీపీ పార్టీకి ఏదైతే ఓటు బ్యాంకు కొల్లగొడతారో అక్కడ ఉండాలనుకుంటో వాళ్ళు ఈరోజు సాలిడ్గా నిలబడ్డారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. కూటమి దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే, ఎక్కువ మంది చెప్పిన నేరేషన్ ఏంటంటే బీజేపీ రావడం వల్ల నష్టం జరిగింది. ఈవెన్ ఇంకొక నేరేషన్ చెప్పిన జనసేనకి ఇచ్చిన ప్రతి సీటు వైసీపీ గెలిచినట్టే అని కూడా చెప్పారు.
కానీ ఇవాళ మేము ఫీల్డ్లో తిరిగినప్పుడు ఇవాళ ఈస్ట్ అండ్ వెస్ట్లో, తూర్పులో వైసీపీ 2 సీట్లు, వెస్ట్లో 3 నుంచి 4 సీట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఇక కృష్ణా గుంటూరు అయితే మీరు మాట్లాడదు, కృష్ణా విషయంలో కానీ గుంటూరు విషయంలో కానీ మాట్లాడే పరిస్థితి కూడా లేదు. అంటే ముఖ్యంగా రాజధాని భూముల అంశం ఉన్న దగ్గర అయితే ఇక వైసీపీ మొత్తంగానే ఆ లెక్కను చూసుకుంటే పెదకూరకాడు భాష్యం ప్రవీణ్ నుంచి ఉన్నాడు, కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద మంచి ఒపీనియన్ ఉంది, కానీ అది రాజధాని భూమికి సంబంధించి. అదే ఈ రకంగా చూసుకున్నప్పుడు మీకు ఉత్తరాంధ్రలో ఉన్న 3 జిల్లాల్లో 1 జిల్లా మాత్రమే వైసీపీకి అనుకూలంగా ఉండి 2 జిల్లాలు కూటమికి అనుకూలం చెప్తుంది. మీరు వేదాల ప్రకాశం నెల్లూరుకి వచ్చేసరికి 50-50% లాగా కనపడుతుంది. ఈవెన్ రాయలసీమలో కర్నూలు కడప మాత్రమే వైసీపీకి అనుకూలంగా ఉండి మిగతా 2 జిల్లాల్లో తేడా కనపడుతుంది. సో ఈ నేరేషన్స్ అన్ని ఎట్లా బిల్డప్ అయినాయంటే ఇక్కడ నుంచి పోలోమని దండయాత్ర లాగా సంక్రాంతి పండుగ లాగా పోయిన వాళ్ళందరూ ఏదో టీడీపీకి ఓటేసినట్టు, లేదంటే కర్నూలు వైపు పోయిన వెహికల్స్ అన్ని వైసీపీకి ఓటేసినట్లు ఇది ఒక నేరేషన్ అనేది పూర్తి స్థాయిలో బిల్డప్ అయింది. అయితే ఇందులో ఇంప్రెషన్స్ ఎన్ని, నిజాలు ఎన్ని, ఫ్యాక్ట్ ఎంత కార్లలో పోయిన వాళ్ళందరూ టీడీపీకే ఓటేశారా, నిజంగా హైదరాబాద్ నుంచి పోయిన వాళ్ళలో పని మనుషులు వాచ్మెన్లు ఎక్కువ ఉన్నారు, మరి వాళ్ళు అక్కడ డీబీటీ కింద లబ్ధిదారుల కింద ఉన్నారు, మరి వాళ్ళందరూ వైసీపీకి ఓటేయలేదా? ఇట్లా మనం నేరేషన్స్ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక డిఫరెంట్ సిచ్యువేషన్. అందుకే మీరు ఇందాక నుంచి కూడా మాట్లాడుతుందంటే ఓటింగ్ పర్సెంట్లో కానీ 2 పార్టీల మధ్య తేడా కానీ పెద్ద దూరం ఉండే అవకాశం లేకపోగా ఈ సీట్ల విషయంలో కూడా ఎవరు వచ్చినా ఒకరికి 60 నుంచి 70 మధ్యలో వచ్చి ఆగిపోతారు, మిగతా వాళ్ళు రెస్ట్ ఆఫ్ ద సీట్స్ వస్తాయనేది ఇప్పటి వరకు ప్రివేల్ అయిన వాతావరణం. పోస్ట్ పోల్లో కూడా మెజార్టీ నాకు తెలిసి సర్వే సంస్థలు కూడా 2గా చీలినట్టు మనకు కనపడుతుంది ఇప్పటికే. ఎందుకంటే పెయిడ్ సర్వే సంస్థలు కూడా ఇందులో ఉన్నాయనేది ఒక వాదన. క్లియర్ కాకపోతే నేనేంటంటే మీరు ప్రీ పోల్లో ఎంత పెయిడ్ చేసుకున్నా పర్వాలేదు, దానివల్ల ఉపయోగం ఉంటుంది. కానీ పోస్ట్ పోల్లో పెయిడ్ చేయడం వల్ల అది క్రెడిబిలిటీ సమస్య వస్తుంది తప్ప పెద్దగా అదనంగా వచ్చేది లేదు. లేదంటే వీళ్ళు చెప్పిన ఫలితాల కోసం ఈవీఎంలన్నా మార్చాల్సి వస్తుంది. సో అందుకని అలాంటి పరిస్థితి ఉండదు కనుక పోస్ట్ పోల్లో జరిగే దాంట్లో యాక్యురసీకి రావడానికి చాలా మెథడాలజీలు వాడాల్సి ఉంటుంది. అందులో చాలా ఖర్చు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంతా ఈజీగా ఇందాక ఒక నేషనల్ సంస్థ చెప్తుంది, మొత్తం 3 లక్షల కిలోమీటర్ దేశం అంతా తిరిగి 3200 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మేము సర్వే చేసినామని చెప్తుంది. 4600 అసెంబ్లీలు ఉన్నాయి దేశంలో. 3700 అసెంబ్లీలలో సర్వే చేస్తే మాకు ఈ రిజల్ట్ వచ్చి చెప్తారు. అంటే అంత లెగ్ వరకు ఫుట్ వరకు ఎన్ని సంస్థలు మనకు చేస్తే అది ఎగ్జిట్ పోల్. ఇంకోటి చాలా వరకు ఎగ్జిట్ పోల్లో ఏం జరుగుతుందంటే ప్రీ పోల్ సర్వేని ఎగ్జిట్ పోల్లో మ్యాచ్ చేసిన తర్వాతనే రిజల్ట్స్ అనేది బయటకి ఇస్తారు. ఎందుకంటే ఒకటే రోజు 175 నియోజకవర్గాల్లో ఎగ్జిట్ పోల్ చేయడం అంటే పెద్ద మెకానిజం కావాలి అంత. అది ఎందుకంటే మేము ఫీల్డ్ మేము సర్వేలు చేస్తాం కదా, ఒక్క నియోజకవర్గంలో 3000 శాంపిల్ తీయాలంటే ఎంత ఖర్చు అయింది, ఎన్ని రోజులు పడుతుంది, వెళ్ళిన దాంట్లో ఎంత ఎర్రర్ పర్సెంట్ అనేది మేము చాలా గడిచిన 2 ఏళ్ళ నుంచి అనుభవిస్తున్నాం కనుక 175 నియోజకవర్గాల్లో ఎగ్జిట్ పోల్ చేయడం అనేది జనరల్గా ఏంటంటే ఒక 30-40 నియోజకవర్గాల్లో సర్వే చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అది మనకి పార్టీ అభ్యర్థులు ప్రకటించే ముందు కూడా చెప్పొచ్చు ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుందని. సో ఆ 30-40 డిలీట్ చేసుకుని మిగతా నియోజకవర్గాల్లో ఎగ్జిట్ పోల్ కానీ పోస్ట్ పోల్ అనాలిసిస్ చేస్తే తప్ప ఒక పద్ధతి ప్రకారం చేస్తే తప్ప ఇలాంటి రిజల్ట్ రావడానికి అవకాశం లేదు. రైట్. వాసిరెడ్డి గారు, ఈసారి చాలా చిత్రంగా ఉన్న ప్రీ పోల్ సర్వేల్లో కూడా ఓటరు నాడిని పట్టడం ఎగ్జిట్ పోల్స్ అంటే సర్వే సంస్థల యొక్క వల్ల కూడా కాలేదు. ఎందుకంటే నేను కూడా ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని జిల్లాలు తిరిగిన జనాలు ఏం చెప్తున్నారు, వెళ్ళినటువంటి సర్వే ఏజెన్సీ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసి వీడు వైసీపీకి అనుకూలమా లేకపోతే కూటమికి అనుకూలమా, కూటమికి అనుకూలం అయితే కూటమి గెలుస్తుందని చెప్తావు, వైసీపీకి అనుకూలం వైసీపీ ఏమీ చెప్పనోడు వాళ్ళు. కొన్ని చోట్ల సర్వే సంస్థలు వెళ్ళిన తర్వాత వైసీపీ వాళ్ళు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్తే ఆ నెక్స్ట్ డే నల్ల కనెక్షన్లు కట్ చేస్తున్నారని, లేదు మేము మళ్ళీ జగనే రావాలని చెప్పేసి. అంటే ఒక 3 రకాలైనటువంటి ధోరణులు అయితే ఆంధ్రప్రదేశ్ ఓటరు కనిపించడం, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఓటర్ నాడి పట్టడం ఎవరి వల్ల కాదనేది ఒక వాదన. ఏమంటారు, మీరేమంటారు? దేశ రాజకీయాలన్నీ ఒకెత్తు అయితే ఆంధ్రప్రదేశ్ అంత కాంప్లికేషను దాన్ని అంత చేశారనమాట. అసలు నిజంగా ఈ ఎన్నికల్లో నేరేషన్స్ కానివ్వండి ఇవన్నీ చూస్తే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చూస్తున్నా కూడా ఎంత కన్ఫ్యూజ్ చేయాలో, ఎన్నికల ముందు ఏ వాతావరణం ఉందో ఎన్నికల తర్వాత ఫలితాలు రాబోయే ముందు కూడా అదే వాతావరణం క్రియేట్ అయ్యి ఉంది. పైపచ్చి ఇదంతా ఎందుకంటే నాకున్న సమాచారం మేరకు కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ను కూడా కొంతమంది కొన్నారు. ఎందుకంటే దీనికి రీజన్ ఏంటంటే ఎక్కువ మంది ఓడిపోతున్నారని చెప్తే రేపు కౌంటింగ్ రోజు ఇక మన అట్టాగా ఓడిపోయామని కాడిపారేసి ఇంట్లో ఓడుకుంటారనే అభిప్రాయం రాకుండా కనీసం గౌరవప్రదమైన సీట్లు దక్కించుకోవాలన్న కోణంలో కూడా, అంటే
టఫ్ ఫైట్ ఇచ్చాము, నిలబడి ఉండాలి అన్న కోణం కోసం కూడా ఈ సోషల్ మీడియా బేస్గా మీకు ఆంధ్రప్రదేశ్ మీద జరిగినంత చర్చ బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగి ఉండకపోవచ్చు. అయితే ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ కనుక గెలిస్తే మేజర్ రీజన్ ఏంటంటే ఓన్లీ లబ్ధిదారులే. కాకపోతే వైసీపీ చేసిన పెద్ద తప్పు ఏంటంటే తన ఓటు బ్యాంకును ఎక్కడికక్కడ నేరో డౌన్ చేసుకుంటూ వచ్చింది. మీకు జగన్మోహన్ రెడ్డి ప్రచారం మొత్తం చూసినా కూడా మీకు నా వల్ల లబ్ధి జరిగితే ఓటేయండి, లేకపోతే లేదన్నాడు. ఎవరికి లబ్ధి జరిగింది? కేవలం బెనిఫిషరీస్కే జరిగింది. అక్కడ మిగిలినదంతా అసలుకి మిగిలిన పరిపాలన జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రధాన విమర్శ ఏంటి? పరిపాలన అంటే కేవలం బటన్ నొక్కటమే అనుకున్నాడు తప్ప మిగిలిన అడ్మినిస్ట్రేషన్ కానీ మిగిలిన డెవలప్మెంట్ కానీ ఏమీ పెద్దగా పట్టించుకోలేదు. ఇంకొకటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి స్వీప్ 151 సీట్లు 22 ఎంపీ సీట్లు గెలుచుకున్న రోజు కూడా టీడీపీ 40% ఓట్ బ్యాంక్ దక్కించుకుంది. మనం గుర్తించుకోవాల్సిన ప్రతిపక్షంగా పెద్దగా లూజ్ అయ్యే పాయింట్ ఏమీ ఉండదు. వేరేజ్ ఇప్పుడు మళ్ళీ 7-8% ఉన్న పవన్ కళ్యాణ్ టీడీపీతో జత అయ్యాడు. బీజేపీ జత అవ్వటం వల్ల నెగిటివ్ అయిందనే ప్రచారాన్ని నేరేషన్ని వైసీపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే అక్కడ మనం గమనించాల్సింది వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయనే విషయాన్ని ఎన్నికలు అయిపోయిన కొద్ది నెలల తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ప్రచారం చేశారు. ఏం మార్పు లేదు అందులో. ఇంకోటి కీలకమైన పాయింట్ ఏంటంటే ఇదే బీజేపీతో జగన్మోహన్ రెడ్డి ఎంత సఖ్యతతో ఉన్నాడనేది ప్రపంచం మొత్తం చూసింది. స్వయంగా ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా వైసీపీ ఎంపీలంతా టీడీపీ ఎంపీలంతా బీజేపీ ఎంపీలనే చెప్పారు. బీజేపీకి అవసరమైన ప్రతిసారి లోక్సభలో రాజ్యసభలో వైసీపీ మద్దతు ఇచ్చింది. అంత మాత్రాన ఏదో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చేటప్పటికి బీజేపీ రోల్ చాలా మినిమల్. అసలుకి నేను స్వయంగా కర్నూలు అనంతపురం జిల్లాలో పర్యటించాను ఎన్నికలకు ముందు. అక్కడ వాళ్ళు కొంతమంది మైనార్టీలను ప్రశ్నిస్తూ మాట్లాడితే కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ మాకు లోకల్ ఇష్యూస్ తప్ప అక్కడ మోడీ ఏం మాట్లాడాడు ఇక్కడ ఇంపాక్ట్ చూపించే అవకాశం లేదని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాకపోతే వైసీపీకి ఒక 10-15 ప్రతికూల అంశాలు ఉన్నాయి. పాజిటివ్ ఏంటంటే పాజిటివ్ సోషల్ ఇంజనీరింగ్ ఒకటి. సోషల్ ఇంజనీరింగ్ కూడా మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే చాలా అంటే ఆస్తి లేని వాళ్ళకి బీసీ ఎస్సీ ఎస్టీ అట్లాంటి వాళ్ళకి చాలామందికి జగన్మోహన్ రెడ్డి టిక్కెట్లు ఇచ్చిన మాట వాస్తవం. కానీ ఆయన మళ్ళీ బయటకు వచ్చి చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పేరు మీదే ఓట్లు అడుగుతావు తప్ప మిగిలిన క్యాండిడేట్లు అనేది ఇమ్మెటీరియల్ అంటారు. అంటే నువ్వు క్యాండిడేట్కి ఏమాత్రం విలువ ఇవ్వట్లేదు. ఓటింగ్ అంతా ఎలక్షన్ అంతా జగన్మోహన్ రెడ్డి పేరు మీదే జరుగుతుంది తప్ప మిగిలిన వాళ్ళందరూ ఇమ్మెటీరియల్. నువ్వు మీరే విలువ ఇవ్వనప్పుడు మీరు ఎవరికి ఇస్తే వాల్యూ ఏముంటుంది? మీకు సోషల్ ఇంజనీరింగ్ అనేది నిజంగా ఆ కోణంలో చేసినట్టు కాకుండా చెప్పుకోవడం కోసం చేసినట్లు విషయం ఆయన ఇండియా టుడే ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి పేరు మీదే ఓట్లు అడుగుతాము, నేను చేసింది మంచి అయితే గెలిపించండి అని అడుగుతా తప్ప క్యాండిడేట్లు మంత్రులు ఎవరు ఇమ్మెటీరియల్ అన్న విషయంలో చెప్పాడు. కానీ అది రాజకీయంగా పెద్ద బ్లెండర్. ఎందుకంటే మనం రాజకీయాలు గత 25 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కాబట్టి ఉదాహరణకు విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ అనే నాయకుడు లేకుండా జగన్మోహన్ రెడ్డి సొంతంగా ఏం చేయలేదు. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన సోదరులు లేకుండా ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి ఇమేజ్ రాజశేఖర రెడ్డి స్కీమ్లే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి పనికొచ్చినాయి. ఎంత పనికొచ్చినా కూడా మీకు ఒక జిల్లాలో ఒక నాయకుడు అనేవాడు కావాలి పార్టీని డ్రైవ్ చేయడానికి. కానీ ప్రతి చోట ఉంటుంది టీడీపీ పేరు చెప్పగానే ఒక జిల్లాలో ఒక ప్రముఖ నాయకుడు గుర్తు అట్లా ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేసుకుంటూ వచ్చాడు అంటే దాన్ని మొత్తం కిల్ చేసుకుంటూ వచ్చాడు. ఓన్లీ నేనే కనపడాలి, మిగిలిన వాళ్ళందరూ డమ్మీలు, వాళ్ళు జీరోలు అనేవి ఇచ్చేశాడు. ఎమ్మెల్యేలకు కూడా వాలంటీర్ల వ్యవస్థ పెట్టడం, గ్రామ సచివాలయ వ్యవస్థ పెట్టడం, ఎమ్మెల్యేల రోలు కూడా వాళ్ళంటే కొన్ని జిల్లాల్లో చేసిన భూ కబ్జాలు ఇతర వ్యవహారాలు చేసుకున్నారు తప్ప పరిపాలనకు సంబంధించి ఒక రోడ్డు వేయాలన్నా ఒక 10 లక్షలు 20 లక్షలు పడాలన్నా అది సీఎం తలుచుకుంటే తప్ప నియోజకవర్గంలో కాలేని పరిస్థితి ఉంది. గతంలో ఆ పరిస్థితి లేదు. ఇట్లా మనం చెప్పుకోవాలంటే నెగిటివ్ అంశాలు చాలా కోకొలలో ఉన్నాయి. కానీ అతను ఎలక్షన్ ప్రచారంలో కూడా చెప్పాడు, అందుట్లో రహస్యం లేదు. మీకు డీబీటీ ద్వారా 2,70,000 కోట్ల రూపాయల పైన పంచారు. నేను ఇన్నిసార్లు బటన్ నొక్కే మీరు నా కోసం 2 నొక్కాను నేను. మరి జనం నొక్కారు, ఎట్లా నొక్కారు అనేది ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల లాగానే కన్ఫ్యూజన్. దేశవ్యాప్తంగా ఏమో వన్ సైడ్ కనిపిస్తుంది, ఎన్డీఏ కూటమి వైపు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మాత్రం డిఫరెంట్ గా లోక్సభకు ఒక రకంగా ఇస్తున్నారు, మళ్ళీ అసెంబ్లీకి ఒక రకంగా ఇస్తున్నారు. ప్రీ ఎలక్షన్స్ ముందు మన మిత్రులు చెప్పినట్లు నేరేటివ్ బిల్డింగ్ కోసం ఇమేజ్ బిల్డింగ్ కోసం డబ్బులు ఇచ్చి మరీ ప్రధాన ఛానల్స్లో కూడా సర్వేలు వేయించుకున్నారు.
మాకే సీట్లు వస్తాయి. ఓకే, అది ఒక రకమైనది. ఎన్నికల తర్వాత కూడా ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా అదే డ్రైవ్ చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత కాంప్లికేటెడ్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు మనం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ప్రధాన అంశాలు డీబీటీ తప్ప, డీబీటీ సోషల్ ఇంజనీరింగ్ అని చెప్పుకోవచ్చు. ఓడిపోతే ఒక 150 అంశాలు చెప్పుకోవచ్చు. అట్లా ఖచ్చితంగా అయితే నెగిటివ్ అంశాలు నాకు తెలిసి దేశ చరిత్రలో మద్యం బ్రాండ్ల మీద చర్చ జరిగిన దేశం, రాష్ట్రం ఎక్కడ ఉండదు. ఎందుకంటే అంత కానీ సైలెంట్ ఓటింగ్ మీద వాళ్ళు బాగా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సైలెంట్ ఓటింగ్ బెనిఫిషియర్స్ ఎక్కువ మంది సైలెంట్ గా ఓటు వేసి వచ్చారు. ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కానీ తెలంగాణ నుంచి వెళ్ళిన ఓటర్లు లేదా ఓటేసినట్టు ఓటర్లు కూటమి కోటేసిన వాళ్ళు మేము కూటమికి వేసామని బహిర్గతంగా చెప్పారు, కానీ వైసీపీ కోటేసిన వాళ్ళు మాత్రం బహిర్గతంగా చెప్పలేదు. మీరు చెప్పిన దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ చెప్తున్నాను. పోయినసారి కంటే దగ్గర 2% ఓట్ బ్యాంక్ పెరిగింది. సైలెంట్ ఓటరా వైసీపీ ఓట్ బ్యాంక్ ఎవరు? సజ్జలు ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓడిపోయినప్పుడు చెప్పాడు మా ఓటర్లు వేరే ఉన్నారని. ఎవరు వేరే వాళ్ళంటే ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ వైసీపీకి ఏదైతే ఉందో అది బెనిఫిషియర్స్, మైనార్టీలు, క్రిస్టియన్స్, ఇతర అది ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్. ఏ పార్టీకి ఆ పార్టీకి ఉండదు, అందులో పెద్ద మార్పు ఏం లేదు. అట్లనే సైలెంట్ ఓట్ బ్యాంక్ అంటే మీకు ఇప్పుడు అమరావతి రాజధాని అని చంద్రబాబు ప్రకటించిన తర్వాత ఎన్ఆర్ఐలు కానివ్వండి, మీకు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ ఉన్నోళ్ళు కానివ్వండి, ఎవరి స్థాయిలో వాళ్ళు 100 గజాలు 200 గజాలు అమరావతిలో కొనుక్కున్నారు. అప్పుడు ₹1 కోటి లేదంటే 50 లక్షలు 25 లక్షలు పెట్టి కొనుక్కుంది, ఇప్పుడు 10 లక్షలు అయిపోయింది. వాళ్ళు బెంగళూరు నుంచి కూడా వచ్చేసి కసితో ఓట్లు వేశారు. వాళ్ళు సైలెంట్ ఓట్ అంటే జగన్కి వ్యతిరేకం చేశారు. అందుట్లో చంద్రబాబు మీద ప్రేమ లేదు, జగన్మోహన్ రెడ్డి మీద కోపం. ఎందుకంటే తాను వ్యక్తిగతంగా నష్టపోయాడు. ఇప్పుడు మీరు ఒక చోట ఇన్వెస్ట్ చేశారు, అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, అది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఆ నిర్ణయం వల్ల వాళ్ళు బాధితులు ఉన్నారు. బెంగళూరు నుంచి 10,000 20,000 ఖర్చు పెట్టుకొని కేవలం ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఇందాక కృష్ణ చెప్పినట్టు మీకు చాలామంది కోటేశ్వర గారు అంటున్నారు, ఎక్కువ మంది అపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, వాచ్మెన్లు వీళ్ళు ఉన్నారని చెప్పారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అత్యంత సాదాసీదా అంశమైన ఇసుక పాలసీలు 2-3 సార్లు మార్పులు చేశారు. దాని కోసం ఒక 6 నెలలు అసలు పని లేకుండా పోయింది. మీరు అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి డీబీటీ పథకాలు చేయడం వల్ల డెవలప్మెంట్ వర్క్స్ అంటే కన్స్ట్రక్షన్ వర్క్స్ ఇంక్లూడింగ్ అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు కూడా ఆగిపోయింది. ఏ ప్రాజెక్టులు జరగకపోవటం వలన పని లేదు మీకు అక్కడ. ఇప్పుడు వర్కర్కి పని ఉంటే మీరు ఇచ్చిన లబ్ధి అడిషనల్ అవుతాయి. అక్కడ అసలు పనే లేకుండా పోయేటప్పుడు మీరు ఇచ్చే లబ్ధిదారులు అది కళ్ళ ముందు కనబడుతుంది. డీబీటీ స్కీమ్స్ ఎవరైతే బెనిఫిషియరీస్ వాళ్ళందరికీ పోయినా అందులో రహస్యం లేదు, తప్పని చెప్పడానికి కూడా లేదు. కానీ నేను నెలకు ఒక 20,000 సంపాదించుకుంటే మీరు గవర్నమెంట్ నుంచి లక్ష్యం ఎంతో వచ్చేది యాడ్ అవుతుంది తప్ప అసలు పని లేకుండా మీరు ₹1,00,000 ఇచ్చినా కూడా నాకు ఉపయోగపడదు. నేను విజయనగరంలో పర్యటించినప్పుడు కూడా చివరికి చిన్న కూల్ డ్రింక్ షాప్ వాళ్ళు, బడ్డీ షాపుల్లో కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలు చూడాలి తప్ప ఉపాధి కల్పించాలి. నువ్వు నెలకి సంవత్సరానికి ₹1,00,000 ఇవ్వడం కాదు, నేను నెలకు 10,000 15,000 20,000 సంపాదించుకునే మార్గం కల్పించాలని అడుగుతున్నారు తప్ప ఫ్రీ ఇవ్వమని చెప్పట్లేదు వాళ్ళు. అయితే ఇవన్నీ అంశాలు చూస్తే ఏది కూడా అంత ఈజీ కదా ఆంధ్రప్రదేశ్లో. అటని జగన్మోహన్ రెడ్డి గెలవడని చెప్పలేము, మనము కూటమికి గెలుస్తుందని చెప్పలేము. ఇప్పుడున్న అక్కడ రకరకాల ఫ్యాక్టర్స్, రకరకాల అంశాలు అయితే ఆంధ్రప్రదేశ్లో చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి. రైట్ కృష్ణ గారు, ఇక్కడ ఒకటి బెనిఫిషియర్స్ ఎవరైతే వాళ్ళు వైఎస్ఆర్సీపీ చాలా ఆశలు పెట్టుకున్న బెనిఫిషియర్స్ అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి పడి ఉంటాయి. బెనిఫిషియర్స్లో కూడా తీసుకున్నటువంటి వాళ్ళు కరెంటు బిల్లులు పెరిగాయన్నారు, మద్యం మా దగ్గర వచ్చిన డబ్బులు మద్యానికి వెళ్ళిపోతున్నాయని, అంటే బెనిఫిషియర్స్లో కూడా భిన్న అభిప్రాయాలు అయితే ఉంటాయనేది ఒక వాదన. ఏమంటారు? అంటే ఇప్పుడు మహిళల ఓటింగ్ గురించి చాలాసార్లు చర్చ జరుగుతుంది కదా. యాక్చువల్ పోలింగ్ జరిగినప్పటి నుంచి కూడా మహిళలు పెద్ద ఎత్తున ఓటేశారు, వచ్చి ఆ మహిళలు ఎవరికి వేశారు దాని మీద ఒక జోక్ కూడా నడుస్తుంది. మహిళలందరూ ఇచ్చిన డీబీటీ అన్ని కూడా మళ్ళీ ఆ పెంచిన మద్యం రేట్లకు పోతుంది కనుక జగన్ నిలబడితేనే మన భర్తలు ఇక తాగకుంటుంటారు, మంచి మంది అన్న తాగుతారని అనుకుంటున్నారని ఒక జోక్ నడుస్తుంది. కానీ జోక్స్ అపార్ట్ ఇట్లా ఉంటే నిజంగా సైలెంట్ ఓటింగు ఈ ఎటు పోయిందనే విషయంలో జరిగిన నేరేషన్లలో ఎక్కువ మంది చెప్పేదంటే జగన్ గెలిస్తే కనుక ఈసారి ఒక చరిత్ర అవుతుంది భారతదేశంలో. ఒక థీసిస్ రాయగలిగినంత రీసెర్చ్ జగన్ ఈ ఎన్నికల మీద జరుగుతుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఆయన దాదాపు 70 మందిని టికెట్లు మార్చాడు. అట్లాగే పార్లమెంట్ అభ్యర్థుల్ని ఎంపీలను ఎమ్మెల్యే అభ్యర్థులు చేశాడు, ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్థులు చేశాడు. ఇది కనుక జరిగితే ఖచ్చితంగా అధికారం ఉన్న పార్టీ అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలని మార్చుకొని పోతేనే
భవిష్యత్తులో ఫలితాలు వస్తాయని చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఎగ్జాంపుల్ కింద మారిపోతుంది. Yes. ఎందుకంటే ఆయన తెలంగాణలో కేసీఆర్ని కలిసి వెళ్ళిన తర్వాత వెంటనే మార్పులు చేర్పులు స్టార్ట్ చేశాడు. Yes. అంటే ఎక్కడైనా అసంతృప్తి ఉందంటే యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంటే వెంటనే క్యాండిడేట్ మార్చుకోవాలనేది రేపు ఒక రూల్ కింద మారిపోతుంది. అదర్వైజ్ జగన్ గెలవలేదనుకోండి, ఇంకో నేరేషన్ ఏమొస్తుందంటే జగన్ అభ్యర్థులు మార్చినా మారపోయినా ఒకసారి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందంటే అది ఫ్లడ్ లాగా కొట్టేస్తుంది, ఇక ఏవేవో ఆపలేదు అన్నట్టుగా వస్తుంది. అందుకనే జగన్కు పడ్డ ఓట్లలో ఎవరున్నారు మీరు ఒక రకంగా చూడండి. ఇప్పుడు క్యాస్ట్లన్నీ కూడా జగన్ వైపు ఉన్నట్టు మనకు కనపడుతుంది. మీరు ముస్లింలు తీసుకోండి, క్రిస్టియన్లను తీసుకోండి, కాపుల్లో ఒక సెక్షన్ తీసుకోండి, బీసీలలో సగం తీసుకోండి, రెడ్డిలను తీసుకోండి, వీళ్ళందరూ కూడా జగన్ వైపు ఉంటే మరి కూటమి వైపు ఎవరున్నారు? కాపుల్లో 70% అనుకుందాం, కమ్మల్లో 100% అనుకుందాం, బీసీలో 50% అనుకుందాం, మిగతా కులాలు కనపడట్లేదు కూటమి వైపు. అంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే కుల రాజకీయం కదా. ఇలా కులాల వైపు పంచుకున్నప్పుడు మాత్రం ఆ జగన్కే 51% వచ్చి కూటమికి 49% వచ్చే ఛాన్సెస్ కనబడుతుంటుంది. కానీ జగన్ మనం ఉండొద్దు, జగన్ ఎట్టి పరిస్థితుల్లో దింపితేనే మనకు రేపు భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే దీనికి చాలామంది మాకు గ్రౌండ్ లెవెల్లో పోయినప్పుడు మాట్లాడినప్పుడు ఏం చెప్తారంటే ఫీల్డ్లో, అవును సార్ ఈ టర్మ్ అంతా పేదలకు పంచాడు, వచ్చే టర్మ్ అభివృద్ధి చేస్తాడు సార్ ఆ పైసలతోని, ఈసారి పైసలన్నీ పేదలకు అయిపోయినాయి సార్ అని జగన్ మాట్లాడుతున్నారు. ఎక్కడైతే నేరేటివ్ ఎట్లా బిల్డింగ్ ఏంటంటే ఏమీ జరగలేదు ఆంధ్రప్రదేశ్లో అనే నేరేషన్ అయితే బ్రహ్మాండంగా బిల్డప్ చేశారు. దాంట్లో కొత్త పరిశ్రమల విషయం కానీ, రోడ్ల విషయం కానీ, ఇతరత్ర డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఏది కూడా మనకు కనపడలేదు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 1.5 year నుంచి చాలామంది చెప్తుంటే కూడా ఆయన ఏం పట్టించుకోకుండా కేవలం సంక్షేమాన్ని వాలంటీర్ నమ్ముకొని మాత్రం ముందుకు పోయాడు. ఈ వాలంటీర్లు సంక్షేమ లబ్ధిదారులు ఆయన ముంచుతారా తెలుస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది మనకి. సో మొత్తానికి అయితే పంచాంగం లాగా తయారైంది ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్. అయితే ఇక్కడ వాసిరెడ్డి గారు, ఒకటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేసిన నేపథ్యంలో ముఖ్యంగా ఓట్ పోలరైజేషన్ అనేది స్ప్లిట్ అవ్వడం అనేది లేదా ఒకరికొకరికి ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అవ్వడం అనే విషయంలో ఎంతవరకు అయి ఉంటుంది? ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఆంధ్ర, ఈ కృష్ణా గోదావరి బెల్ట్ కానీ లేకపోతే అటు నెల్లూరు వరకు రాయలసీమ మినహాయిస్తే. నా ఒపీనియన్ అయితే ఇది మామూలుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలా వద్దా అని జరిగిన ఎలక్షన్ అయ్యేది. చంద్రబాబు నాయుడు కూటమి ప్రకటించిన మేనిఫెస్టో కానీ, ఆ 6 గ్యారంటీలు కానీ అవి ఎవ్వరూ ప్రజలు కన్సిడరేషన్లో తీసుకున్నారు. ఎందుకు తీసుకోలేదంటే చంద్రబాబు నాయుడు హామీల అమలు మీద గతంలో చూశారు, ఆయన పరిపాలన చూశారు, ఆయన హామీల అమలును చూశారు, అన్నీ చూశారు. అందుకని వాటి మీద పెద్ద భ్రమలు ఎవరికి లేవు. అయితే వైసీపీ కూడా ఇష్యూ చెప్పింది, నేను ఇస్తుంటేనే రాష్ట్రం దివాలా తీసేది, శ్రీలంక వద్దని, ఇప్పుడు నేను ఇస్తున్న దానికి డబుల్ ఇస్తానన్నాడు అని చెప్పేసి కూడా చెప్పారు. అది న్యాచురల్గా అది కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరు దాన్ని క్యాచ్ చేస్తారు. అందుకని ఇక్కడ ఎన్నిక జగన్మోహన్ రెడ్డి ఉండాలా వద్దా అన్న దాని మీద జరిగింది. అయితే మీరు అడిగినట్టు ఖచ్చితంగా కొంత కూటమి జనసేన, టీడీపీ, బీజేపీ కలవటం వల్ల వాళ్ళకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్నికలు నాకు తెలిసేసి మోడీ ఇద్దరు కావాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇక్కడ ఏపీలో వచ్చే సీట్లన్నీ నావే కాబట్టి జగన్ గెలిచినా నాకు పర్లేదు, చంద్రబాబు గెలిచినా పర్లేదు అనే యాటిట్యూడ్లో ఉన్నాడు. వాళ్ళు అడిగినట్లు ఎన్నికలని 4th phase పంపించేశారు. వైసీపీ అడిగినట్లు తెలంగాణ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఒకేసారి పెట్టారు. ఎందుకంటే ఇక్కడ చాలా నెంబర్ ఉంటుంది, అక్కడికి మళ్ళీ పోతే అది ఇబ్బంది అవుద్దని వాళ్ళు ఆ రిక్వెస్ట్ పెట్టారు అఫీషియల్గానే, దాన్ని ఓకే చేశారు. తర్వాత కొన్ని మార్పులు చేశారు, కొన్ని వాళ్ళు అడిగిని ఆపారు నాకున్న సమాచారం ప్రకారం. ఇవన్నీ ఉన్నాయి. అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ జనసేన పొత్తు బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్లు క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం. వైసీపీకి కేవలం 3 జిల్లాల్లోనే బాగా ఎడ్జ్లో ఉంది. ఇప్పటికీ వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే కర్నూలు, కడప, విజయనగరం జిల్లాలు. మిగిలిన చోట్ల భారీ ఎత్తున గతంలో గెలిచిన సీట్లు కోల్పోబోతున్నట్లు వస్తున్న వార్తలు చెప్తున్నాయి. అందుకని ఖచ్చితంగా పొత్తు వర్కౌట్ అయింది. అంటే బీజేపీకి అక్కడ పెద్ద ఓటు బ్యాంక్ ఉన్నది లేదు, పెద్ద ఇష్యూ కాదు. అది ఏదో ఓన్లీ వ్యవస్థలు సపోర్ట్ చేస్తాయి. ఇందాక కృష్ణ చెప్పినట్లు అసలు డబ్బులు పంచే కార్యక్రమంలో ఆన్ పార్ ఇద్దరు పోటీలు పడి పంచుకున్నారు. పెద్ద ఎవరు కూడా ఎక్కడ అబ్జెక్షన్ చెప్పలేదు. అందుకని అసలు అది ఇష్యూనే కాదు, ముందు ఓటర్ డిసైడ్ అయ్యారు ఎవరికి వేయాలనేది, చెప్పట్లా భయపడి. ఇంకొకటి ఏంటంటే ఇంకొక రిజల్ట్స్ తర్వాత గొడవలు జరిగే అవకాశం ఉందనేది ఒక బాగా ప్రొజెక్షన్ జరుగుతుంది. సింపుల్ లాజిక్ నా ఒపీనియన్ ప్రకారం అయితే ఏంటంటే టీడీపీ కనుక మళ్ళీ గెలవకపోతే
వాళ్ళు గొడవలు చేసే సినిమా ఉండదు, ఎట్లా పారిపోవాలని చూసుకోవాల్సిందే, సింపుల్. ఎట్లా పారిపోవాలా, ఎట్లా తమను కాపాడుకోవాలని చూసుకోవడం తప్ప. ఎందుకంటే 5 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత వాళ్ళు ఏదో గొడవలు చేసి వైసీపీపై పోరాడే పరిస్థితి, మళ్ళీ గెలిచిన పార్టీ మీద గొడవలు ఎవరు చేసే అవకాశం ఉందంటే అధికారం పోతే వైసీపీ. ఎందుకంటే ఇప్పుడు దాకా 151 సీట్లతో ఉన్న పార్టీ అధికారం కోల్పోతే కనుక ఆ బాధ ఉంటుంది వాళ్ళలో సహజంగా, కారణం ఏదన్నా కావచ్చు. వాళ్ళే గొడవ చేయాలి. టీడీపీకి గొడవ చేసే సినిమా ఉంటుందని నేను, టీడీపీ గెలిస్తే మళ్ళీ తర్వాత వైసీపీని టార్గెట్ చేస్తుందా, గొడవలు చేస్తుందా అనేది సెకండరీ ఇష్యూ. ఎన్నికల ఫలితాల తర్వాత గొడవలు చేసేది అంటే స్కోప్ ఉన్నది, ఓన్లీ అధికారం పోయితే వైసీపీ చేయాలి తప్ప టీడీపీకి అంత సాహసం చేస్తుందని ఎవరు అంత రిస్క్ చేసుకోడు. ఎందుకంటే ఆల్రెడీ అధికారంలో 151 సీట్లతో బలంగా ఉన్న పార్టీ మళ్ళీ రెండోసారి వచ్చిన తర్వాత ఇప్పుడు మొన్న వాళ్ళు కసితో ఉన్నారు. అంటే మొన్న ఈసీ వాళ్ళకి సపోర్ట్ చేసింది, పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేశారని రకరకాల కారణాలు చెప్తున్నారు. మీకు ఎన్నికల తర్వాత వైసీపీ రోజు మాట్లాడే కీలక నాయకులు మాటలు చూస్తే కూడా జనానికి అనుమానం వస్తుంది, వీళ్ళు అధికారంలో ఉండి ఇట్లా మాట్లాడుతున్నారు ఏందని. ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందుకని ఇవన్నీ చూస్తుంటే అసలుకి చాలా ఇంకా ఇప్పటికీ ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడం తప్ప క్లారిటీ వచ్చే వాతావరణం కనిపించట్లేదు. ఇంకా నేషనల్ లెవెల్లో రావాల్సిన అంటే నేషనల్ లెవెల్లో గత కొంతకాలంగా కరెక్ట్ ప్రిడిక్షన్స్ ఇస్తున్న సర్వేలు కూడా ఇంకా రావాల్సినవి ఉన్నాయి. అది వస్తే ఒక కంక్లూజన్కి రావచ్చు తప్ప ఇప్పుడు మనం కంక్లూజన్కి వస్తే తొందరపాటే ఉద్యమం. రైట్ కృష్ణ, ఇక్కడ ఇంకొకటి కూడా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇప్పుడు వస్తున్నటువంటి సర్వే ఏజెన్సీలు అన్నీ కూడాను ఒకటి రెండు మినహాయిస్తే దాదాపు అన్నీ కూడా లోక్సభలో ఎక్కువగా కూటమికి ఇస్తున్నాయి. ఎందుకని? అదే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు లోక్సభకు ఒకటి, అసెంబ్లీకి ఒకటి రావడానికి ఛాన్స్ లేదు ఏపీ ప్యాటర్న్ చూసుకున్నప్పుడు. ఎందుకంటే కోపం ఉంటే కోపం అని ఉండాలి, ప్రేమ ఉంటే ప్రేమ అని ఉండాలి. మా సీఎం మీద ప్రేమ ఉండి పిఎం మీద కోపం ఉండే అవకాశం అయితే అక్కడ ఉండదు. కాకపోతే అంత స్పెషల్ డ్రైవ్ చేశారా ఎంపీ మోడీ కోసము ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఓటేస్తారని అయితే నేను అనుకోను. వేస్తే చంద్రబాబు కోసం వేయాలి, పవన్ కళ్యాణ్ కోసం వేయాలి, జగన్ కోసం వేయాలి. మోడీ ప్రధాని ఇప్పుడు ఈవెందో తెలంగాణలో కూడా మోడీ ప్రధాని కావాలని ఎవరు ఓటేయరు. బండి సంజయ్ గెలవాలని ఓటేస్తారు, ఇటు అరవింద్ గెలవాలని ఓటేస్తారు తప్ప మోడీ కోసం ఇక్కడ వేసే పరిస్థితి లేదు. సో అందుకనే మనకు వస్తున్న దాంట్లో ప్యాటర్న్ రెండు వైపులో ఉండటానికి ఛాన్స్ లేదు. అది సైంటిఫిక్గా కూడా తప్పు అవుతుంది. ఎందుకంటే నిజంగా అంత విజ్ఞతతో అంటే మరి ఓవర్ ఎన్డీటీవీ ఎలానే ఇస్తుంది, ఏబీపీ అట్లే వస్తుంది, ఇండియా టీవీ అట్లానే ఇస్తుంది అన్ని. అంటే అట్లాంటప్పుడు 400 పార్ అనేది పనిచేసినట్లు లెక్క. ఒక నిజంగా ఇంకా రేపు రిజల్ట్స్ కూడా ఇలాగే ఉంటాయి కనుక సో మోడీ గారికి ఈసారి 400 ఇవ్వాలనే పట్టుదల ఆంధ్రప్రదేశ్ ఓటర్లో కూడా వచ్చినట్లు లెక్క. నిజంగా అదే జరిగితే కనుక. ఎందుకంటే జనరల్గా ఛాన్స్ ఉండదు. ఎందుకంటే చాలామంది క్యాండిడేట్లని అసలు అప్పటికప్పుడు బీజేపీ అనూహ్యంగా ఎక్కువ సీట్లు అడిగి తీసుకుంది. జనసేనకు 2 పార్లమెంట్లు ఇచ్చారు. టీడీపీ తనకు తాను చాలా తగ్గించుకొని పోటీ చేసిన పరిస్థితుల్లో అంతగా కూటమికి రావటం డిఫరెంట్. ఒకవేళ కూటమికి మాత్రమే ఎంపీలకు ఓటేసిన ఓటరు ఎందుకు అసెంబ్లీకి మాత్రం ఎందుకు కోపగిస్తాడంటే మళ్ళీ ఒక అభ్యర్థుల అంశమే తేడా ఉంటుంది. సో అందులో 70 మందిని జగన్ మార్చాడు. టీడీపీ చాలా చోట్ల త్యాగం చేసి జనసేనకు బీజేపీకి టికెట్లు ఇచ్చింది. సో ఈ మొత్తం నేరేషన్ చూసుకున్నప్పుడు అట్లా 2 రకాలుగా ఉండే పరిస్థితి ఉండకపోవచ్చు. కాకపోతే అదే కనుక నిజమైతే కేవలం మోడీ మానియా అనేది ఏపీలో కూడా ఎంటర్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, ఒకసారి కొన్ని సర్వేలు ఏజెన్సీస్ పీపుల్స్ చాయిస్ 52% ఎన్డీఏకి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి 44% ఉంది. ప్రిజమ్ సర్వే వాళ్ళు 116 కూటమికి ఇస్తే 60 సీట్లు వైసీపీకి ఇచ్చారు. ఇక కేకే సర్వే 161 ఇచ్చారు, 14 వైసీపీకి ఇచ్చారు. జనగలం 104 ఇస్తే 44 వైసీపీకి ఇచ్చారు. రైజ్ అనే సంస్థ 103 నుంచి 116 ఎన్డీఏ కూటమికి ఇస్తే 48, 60 వైసీపీకి ఇచ్చి ఏబీపీ సి ఓటరు 21 నుంచి 25 స్థానాలు లోక్సభకి ఇచ్చాయి. సో పార్లమెంటుకు అసెంబ్లీకి మాత్రం 118 స్థానాలు వైసీపీకి ఇవ్వడం జరిగింది. సో చాణిక్య కూడా 109 స్థానాలు ఇచ్చింది. పైనీర్ 144 ఇచ్చింది. చాణిక్య స్ట్రాటజీస్ కూడా 114 నుంచి 125 తెలుగుదేశం కూటమికి ఇచ్చింది. ఇండియా టీవీ కూడా కూటమికి ఇచ్చింది. సర్వే ఫ్యాక్టర్ కూడా అదే ఇచ్చింది. జనాభిప్రాయం 114 సీట్లు ఇచ్చింది. CNN కూడా 19 నుంచి 22 లోక్సభకి ఇస్తే అదే స్థాయిలో అసెంబ్లీకి కూడా ఎక్కువ స్థానాలు వస్తుంది. ఆర్ఎం అస్థాన్ మాత్రం 71 నుంచి 81, 94 నుంచి 104 వైఎస్ఆర్సీపీ వస్తుందని అంటున్నారు. ఇక పోల్ స్ట్రాటజీ పార్థా చాణిక్యాలు మాత్రం చెరో 115 ఇచ్చారు వైసీపీకి అనుకూలంగా. సో ఓవరాల్గా చూస్తే ఎక్కువ సంస్థలు
నిజంగా ఇందాక నేను చెప్పినట్టుగా పంచాంగం లాగానే ఉందనుకోవచ్చు ఇది. అంటే ఆదాయ వ్యయం ఏ విధంగా ఉన్నా కానీ ఆ రకంగానే అనిపిస్తుంది. వాసిరెడ్డి గారు, ఒకటి ఇక్కడ సర్వే సంస్థల పడితే ప్రజలు మాత్రం ఎన్నికల కంటే ముందే ఫిక్స్ అయిపోయి ఉన్నారనేది ఓటింగ్. అది ఈ ఖచ్చితంగా అందరూ, మీరు కూడా వెళ్ళొచ్చారు, నేను కూడా వెళ్ళినా, కృష్ణ గారు కూడా వెళ్ళారు. ప్రజలు మాత్రం ముందే ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఈ కూటమా ఏదా ఎవరా అనేది కనుక ఓటింగ్ మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలా వద్దా, అదే ప్యాటర్న్ జరిగినప్పుడు ఓటింగ్కును పోలింగ్కును దానికి ముందుకు గ్యాప్ అనేది ఉంది. ఆ గ్యాప్ ఏమైనా ప్రభావితం చేశాయి రాజకీయ పార్టీలు, ఏమైనా ఓటర్లను మార్చేటటువంటి ప్రభావితం చేసిన అంశాలు కానీ, మనం ఈ ల్యాండ్ సంబంధించి కానీ, ఏది టైటిలింగ్ యాక్ట్ కానీ, లేకపోతే కొన్ని అంశాలు జగన్మోహన్ రెడ్డి మీద వచ్చినటువంటి ప్రచారం కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద ఆయన చేసినటువంటి విమర్శలు కానీ, ఇలాంటివి ఏమన్నా పనిచేసినాయి అంటారా? మీరు చెప్పినట్లు ఎన్నికలకి చాలా ముందే వైసీపీకి వేయాల్సిన వాళ్ళైనా కూటమికి వేయాల్సిన ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు అందులో మార్పు పెద్దగా ఏమాత్రం లేదు. అర్బను, మిడిల్ క్లాసు, అన్ఎంప్లాయిడ్, వీళ్ళంతా ఈ సెక్షన్స్ అన్నీ కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాయని బలంగా ప్రచారం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాత్రం చాలా భయంకరంగా, ఖచ్చితంగా ఒక 2-3% అయినా వైసీపీని డ్యామేజ్ చేసి ఉంటుంది. అది ఎందుకంటే ఇంక దానికి కొంతమంది విజయనగరం జిల్లాలో టీడీపీ కొంతమంది, నాకు వ్యక్తిగతంగా వచ్చిన సమాచారం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నీ పట్టాదారు పాస్ పుస్తకం మీద బొమ్మ వేసుకున్నాడు, నీ సరిహద్దు రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు. రేపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇచ్చాక సరిహద్దు రాళ్ళ మీద ఆయన బొమ్మే ఉంటుంది, నీ పాస్ పుస్తకం మీద ఆయన బొమ్మే ఉంటుంది. తర్వాత నీ భూమి డాక్యుమెంట్స్ కూడా నీ దగ్గర ఉండవు, అవి ఓన్లీ జిరాక్స్లు ఇస్తారు. లాక్కుంటాడనే ప్రచారం చేశారు. అది అబద్ధమైనా కూడా అక్కడ ఇప్పుడు ల్యాండ్ అన్నా మీకు 100 గజాల స్థలం ఉన్నా, 200 గజాలు ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా, 20 ఎకరాలు ఉన్నా, ప్రతి ఒక్కళ్ళకి ల్యాండ్ అనేది మనకు పర్టికులర్గా మన స్టేట్స్లో చాలా సెంటిమెంట్. మనం బ్యాంకు లోన్ పెట్టుకోవాలన్నా మనకు భూమితో మంచి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. దాన్ని మీకు వైసీపీ ఎంత డిఫెండ్ చేసుకున్నా కూడా అది చాలా నెగిటివ్గా ప్రజల్లోకి వెళ్ళింది. ఎందుకంటే ఇది నీతి ఆయోగ్ తెచ్చింది, ఇది మోడీ సర్కార్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ అమలు లేని చట్టాన్ని నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఇంత ఆగమేఘాల మీద అమలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ పుస్తకాల మీద నిజంగా పాస్ పుస్తకాల మీద ఫోటో వేసుకోవడం అనేది చాలా హారిబుల్ డెసిషన్. ఎందుకంటే అవి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేపు గెలిస్తే గెలవచ్చు, ఓడిపోతే ఓడిపోవచ్చు అని వెళ్ళిపోయి సీఎం మారిపోయాడు అనుకోండి, దాన్ని ఏం చేయాలి? మనం అట్టచించాలా? పెద్ద అది చాలా హెడేక్. ఇప్పుడు పాస్పోర్ట్ మీద ఏంది మనకి ఇండియన్ సింబల్ ఉంటుంది తప్ప మోడీ ఫోటో లేకపోతే ఆయనకు నాకు 400 వస్తే రేపు నేను నా ఫోటో వేసుకుంటాను తప్పు. అది మోడీ చేసినా, చంద్రబాబు చేసినా, జగన్మోహన్ ఏ దేశంలో లేదు, అది తప్పది. ఇట్లాంటి నిర్ణయాలు వాళ్ళ మీకు ఇంకొకటి ఏంటంటే ఎమ్మెల్యేలు, గవర్నమెంట్ వాళ్ళు అక్కడ లోకల్గా చేసిన యాటిట్యూడ్ కూడా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది. గెలిస్తే వైసీపీ కేవలం ఆ సంక్షేమ పథకాలు, సోషల్ ఇంజనీరింగ్ అట్లాంటి వాటి వల్ల గెలవాలి తప్ప అదర్వైజ్ గెలవటానికి చాలా లిమిటెడ్ స్కోప్ ఉంది అనేది నా అభిప్రాయం. ఇందాక మీరు ఆ సర్వేలో చెప్పినట్లు ఎంపీల్లో అన్ని ఎక్కువ వచ్చేసి అసెంబ్లీలో తగ్గే సినిమా అసలు ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం ఉండే అవకాశం లేదు. ఖచ్చితంగా అదే రిఫ్లెక్ట్ అవుతుంది తప్ప వేరే మార్పులు అయితే ఉండే అవకాశం లేదు. రైట్ కృష్ణ గారు, నాకైతే అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటించిన కాబట్టి ఎంపీల విషయంలో వైఎస్ఆర్సీపీ చాలా చోట్ల బలహీనమైనటువంటి అభ్యర్థులే ఉన్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు శ్రీకాకుళం తీసుకోండి, అక్కడ ఎర్రంనాయుడు కొడుకు చాలా బలమైన అభ్యర్థి, అప్పలనాయుడు విజయనగరంలో చాలా బలమైన అభ్యర్థి, వైజాగ్లో భరత్ చాలా బలమైన అభ్యర్థి, అనకాపల్లిలో సీఎం రమేష్, రాజమండ్రిలో పురంధేశ్వరి. సో ఇట్లా మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు విజయవాడలో నుంచి ఉన్నటువంటి కేశినేని చిన్ని చాలా బలమైన అభ్యర్థి, అంటే కేశినేని నాని చాలా బలహీనం అభ్యర్థి. చిత్తూరు జిల్లాలో చూసుకుంటే చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంలో అసలు రోసయ్య సిట్టింగ్ ఎంపీ కనిపించలేదు. సో మీకు అందరికీ తెలుసు, చాలా సంచలనమైంది గుంటూరులో మనం చూసాం. ప్రసాద్ తప్ప ఆయన రావడే అమెరికా నుంచి ఒక వేవ్ లాగా వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి అసలు పొన్నూరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన అతన్ని తీసుకొచ్చి ఎంపీ పెట్టారు. అక్కడ అంటే ఎంపీల విషయంలో చాలా బలహీనమైనటువంటి అభ్యర్థి నుంచోబెట్టింది. అంటే గెలిచినా ఓడినా ఎవరైనా సరే ఎన్డీఏ వాళ్ళేనటువంటి ఉద్దేశమా, లేకపోతే ఎందుకని ఎంపీల విషయంలో వైఎస్ఆర్సీపీ ఈ రకంగా వ్యవహరించింది? అంటే ఖచ్చితంగా గెలిస్తే ఎవరికి మద్దతు ఇస్తాన్న విషయం మీద అభ్యర్థులను పెట్టరు, అందులో డౌట్ లేదు. గెలవాలనే ప్రయత్నం చేస్తారు. మనకు తెలంగాణలో కొంత వారి కోసం వీళ్ళు కొంచెం బలహీన అభ్యర్థిని పెట్టినట్టుగా కొన్ని నియోజకవర్గాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ పని చేశారు, బీఆర్ఎస్ చేసింది, కాంగ్రెస్ చేసింది ఇక్కడ బీజేపీ కోసం అని ఒక చర్చ ఉంది, నేరేషన్ ఉంది. సేమ్
అక్కడ వైసీపీ పెట్టినప్పుడు మీకు అభ్యర్థులు మార్చడంలో ఆయన కేవలం ఒకటే చూశాడు, వ్యతిరేకత ఒకటి, సోషల్ ఇంజనీరింగ్ అనే ఫ్యాక్టర్ని బాగా వంట పట్టించుకున్నాడు జగన్. ఎందుకంటే చాలా ప్రయోగాలు ఓసీల మీద బీసీలకు టికెట్లు ఇవ్వటం అనేది చాలా చిన్న విషయం కాదు. ఒకవైపు అధికారం ఉండి రేపు అధికారం రాకపోతే జరగబోయే పరిణామాలు ఏందో కూడా జగన్ తెలుసు. తన పరిస్థితి ఏమవుతుంది, తన బెయిల్ ఏమవుతుంది, తన పరిస్థితి ఏమవుతుంది. ఇప్పటికే కుటుంబంలో ఒకవైపు ఇబ్బందికరమైన పరిస్థితులు, రాజకీయంగా ఇబ్బంది పెడుతున్న టైంలో మళ్ళీ అధికారం రాకపోతే ఎలా చూస్తారో కూడా జగన్కు క్లియర్గా తెలుసు. తెలిసినప్పటికీ ఆయన ఒక 70 అసెంబ్లీ సీట్లలో అభ్యర్థులు మార్చటము, పార్లమెంట్లో కూడా ప్రయోగాలు చేయటం అంటే ఆయన ఏదో ఓడిపోవడానికి అయితే చేయడు కదా. కానీ ఓడిపోవడానికి చేయలేకపోయినా కానీ ఇప్పుడు మీరు ఎలక్షన్స్కు ముందే కాడేదన్నేసినట్టుగా తెలంగాణలో చెప్తారు. మీరు అట్లా చూసుకుంటే విజయవాడలో ఆ పరిస్థితి, మచిలీపట్నంలో అభ్యర్థి బలంగా లేకపోయినట్టు, మీకు నరసరావుపేట అక్కడ అనిల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, అక్కడ శ్రీకృష్ణదేవరాయలు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. సో ఈ రకంగా చూసుకుంటే అభ్యర్థుల్ని డామినేట్ చేశారు ఎంపీ కూటమి అభ్యర్థులు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. భరత్, ఎందుకంటే లాస్ట్ టైం భరత్ ఓడిపోయింది కేవలం 4400 ఓట్లతో వైజాగ్ నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు. కానీ ఈసారి జనసేన కలిసి రావడం వల్ల ఖచ్చితంగా 2.5 లక్షల పైన మెజార్టీ గెలుస్తుందని చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తారు. ఈ రకంగా ఎంపీల విషయంలో ఇప్పుడు వస్తున్న సర్వేలు చూస్తుంటే నాకు అనిపిస్తుంది కొంత మేరకు వైసీపీకి అసెంబ్లీలో ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఎంపీల విషయంలో మాత్రం వైసీపీ ఘోరంగా దెబ్బతినే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక ఎంపీల విషయంలో మీరు అన్నట్లుగా అభ్యర్థుల విషయంలో తారుమారై ఇబ్బంది పడ్డ పరిస్థితి కనపడుతుంది. ఇందులో కూటమిలో కలిసి వచ్చిన అంశం ఏంటంటే బీజేపీ, నేను ఇందాక చెప్పడం డిస్కనెక్ట్ అయిన విషయం ఏంటంటే బీజేపీ రావడం వల్ల కూటమికి నష్టం అనేది ఎక్కువ మంది చేసిన నేరేషన్, బీజేపీ వల్ల చాలా సీట్లు పోతాయని కూడా ఒక నేరేషన్. కానీ బీజేపీ వల్ల కొన్ని కొత్త సెక్షన్లు కలిసి వచ్చాయనే నేరేషన్ ఎవరు చూడట్లేదు. ఇంకొక యాంగిల్ ఉంది దీనికి బీజేపీ రావటం వల్ల. ఇప్పటిదాకా టీడీపీకి దూరంగా ఉన్న కొన్ని వర్గాలు, కొన్ని కులాలు, కొన్ని శక్తులు బీజేపీ వల్ల టీడీపీ జనసేనకు కూడా కలిసి వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ మనకు కనపడుతుంది. మీకు అందులోనే పార్లమెంట్లో ఎక్కువ మీకు కూటమికి కనపడటానికి కూడా కారణం ఏంటంటే బీజేపీ ఇండివిజువల్గా పోతే మీకు ఒక్క సీటు కూడా రాదు, తెలిసిన విషయం. 1%తో వాళ్ళు సాధించేది ఏం లేదు. కానీ ఎప్పుడైతే ఆ 1%ని చూసిన తర్వాత న్యూట్రల్ సెక్షన్లోంచి ఒక వర్గం ర్యాలీ అయ్యి ఈ కూటమి వైపు వచ్చినట్లుగా మనకు కనపడుతుంది. అదే మనకు ఎగ్జిట్ పోల్లలో ముఖ్యంగా పార్లమెంట్ సీట్లలో కనపడుతుంది. ఖచ్చితంగా జగన్ చేసింది తప్ప రైట్ అనేది జూన్ 4 నాడు తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు వస్తున్న ఎగ్జిట్ పోల్లను చూస్తే కనుక జగన్ ఈ ప్రయోగం ఏదైతే ఎక్స్పెరిమెంటల్ అని తీసుకున్నాడో అది కొంచెం ఇబ్బంది పెడుతుందేమో పార్లమెంట్ విషయంలో అనేది. ఖచ్చితంగా పెడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం నెల్లూరు చూసాం. నెల్లూరులో అక్కడ విజయసాయి రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు. అక్కడ ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇమీడియట్లీగా ఆయన షిఫ్ట్ అవ్వడంతో ఆ సీటు ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతినేది. ఒంగోలు నుంచి ఉన్నటువంటి తీసుకొచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నుంచి అంటే ఇటు నరసరావుపేటలో కూడా అనిల్ని తీసుకొచ్చి, నెల్లూరు నుంచి అనిల్ని తీసుకొచ్చి ఇక్కడ నరసరావుపేటలో నుంచి పెట్టింది. అంటే ఈ ఎంపీల ప్రయోగం విఫలమైంది అనేది ఎగ్జిట్ పోల్స్ ద్వారా కనిపిస్తుంది. అది అసెంబ్లీలో ఎలా ఉంటుంది అనేది చూడాలి మనం. ఎస్, ఎందుకంటే అసెంబ్లీలో కూడా మార్చారు, కానీ అసెంబ్లీలో ఓవర్కమ్ అయినట్టుగా కనిపించింది. కానీ కొన్ని చోట్ల ఇప్పుడు విడుదల రజనీని చిలకలూరుపేట నుంచి గుంటూరు 2కి తీసుకొచ్చారు. కానీ అదే సామాజిక వర్గం అమ్మాయిని తీసుకొచ్చి మాధవిని నిల్చోబెట్టారు. కానీ విడుదల రజనీ దాటికి కొంత తగ్గింది. కానీ అక్కడ ఎంపీ అభ్యర్థి మాధవిని బయటపడే పరిస్థితి ఉన్నట్టుంది. సో ఎంపీల ఇంపాక్ట్ ఎమ్మెల్యేల మీద ఉండదా అంటే జనరల్గా మీరు చూస్తే తెలంగాణ చూడండి, అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఒక్కొక్క 7 ఎమ్మెల్యేలు ఒక్కో పార్లమెంట్లో. కొన్ని నియోజకవర్గాలు అసలు పట్టించుకోలేదు. ప్రచారానికి వస్తే ఎంపీకి ఏదో తీటబట్టి చేసుకుంటారు, మనకు ఎందుకులే అన్నట్టుగానే తెలంగాణ వ్యవహరించారు. జనరల్గా ఎట్లుంటుందంటే పార్టీ నుంచి పూర్తి స్థాయిలో గైడెన్స్ వెనుక నుంచి నిఘా ఉంటేనే పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థులు పనిచేస్తారు. లేకపోతే ఏమైందంటే ఇప్పుడు మనకంటే ఆల్రెడీ గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక ఒక సీట్ అక్కడైతే అక్కడ అసెంబ్లీ వాడు గెలుచుకుంటూ పార్లమెంటుకు కూడా కాంపెన్సేట్ చేయాలనేది ఉంటుంది. ఎంపీ అభ్యర్థులు కూడా ఏంటంటే గంపగుత్తగా అసెంబ్లీ అభ్యర్థులకు ఇన్ని డబ్బులు ఇచ్చేసి రెండు ప్రచారాలు నువ్వే చేయరా బాబా అని ఎంపీ అభ్యర్థులు, ఎందుకంటే ఏ ఎంపీ అభ్యర్థులు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేయడం అసాధ్యం. జస్ట్ మీకు ఆ వేవ్లో రావాల్సిందే, పార్టీ సింబల్ మీద రావాల్సిందే తప్ప ఎంపీ అభ్యర్థులు పలానా ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్లో మేము చూడాలని ఏ ఓటరు కూడా అనుకొని పోయి ఓటు వేసే పరిస్థితి ఉండదు. ఈ ఓటర్కి ఆ ఎంపీ అభ్యర్థి కూడా రీచ్ కాడు. ఎందుకంటే సాధ్యం కాదు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలంటే మినిమం మీరు చూసుకోండి 120 గ్రామాల నియోజకవర్గం ఏది ఉండదు. 7 × 120 అంటే ఆయన 800 గ్రామాలు కనపడుతుంది. 800 గ్రామాలని లెగ్ వర్క్ చేసి ఒక ఎంపీ అభ్యర్థి 3 రోజులకు ముందు టికెట్ ఇస్తే నామినేషన్ ముందు ఇస్తే ఎప్పుడు తిరిగి వస్తాడు? సో ఇదంతా ఎంపీ అభ్యర్థులది ఎమ్మెల్యేకి కాంట్రిబ్యూట్ కావడం కంటే కూడా ఎమ్మెల్యేకి జరిగిన వరకే ఎంపీకి కాంట్రిబ్యూట్ కావడానికి మనకు చాలా వరకు కనపడుతుంటుంది. కానీ ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేల విషయంలో కొన్ని నియోజకవర్గాలు, ఎస్పెషల్లీ మైనార్టీ నియోజకవర్గాలు
మదనపల్లి కానీ గుంటూరు 1 కానీ ఇది పూర్తిగా మైనార్టీలు నుంచోబెట్టారు, కూటమి నుంచోబెట్టేది, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి. కానీ అక్కడ బీజేపీకి అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి మదనపల్లికి ఎంపీ అభ్యర్థి అయ్యాడు. సో ఇట్లా కొన్ని చోట్ల మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి. మైనార్టీలు ఓట్లు టీడీపీ కూటమికి పడ్డాయా లేకపోతే వైఎస్ఆర్సీపీకి పడ్డాయా అనేది విషయంలో జనరల్గా మైనార్టీ ఓట్లు ఫస్ట్ నుంచి కూడా కూటమి వైపు ఏం లేవు, అంటే టీడీపీ 2019లో మాత్రం కూటమి వైపే, అంటే ఆనాడు టీడీపీకే ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి అంటకాగిండు, చంద్రబాబు నాయుడు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాడు అనే ఉద్దేశంతో మైనార్టీలు కొంత ఓటింగ్ వచ్చింది. కానీ ఫస్ట్ నుంచి కూడా మైనార్టీ సెక్షన్ మొత్తం కూడా వైసీపీతో ఉందనేదే ఒక క్లియర్ నేరేటివ్. ఇప్పుడు అర్జెంటుగా బీజేపీ రావడం వల్ల పారిపోయిన మైనార్టీ ముస్లింలు ఎవరు లేరనేది ఇంకొక నేరేటివ్. అంటే బీజేపీ రాగానే అమ్మో బీజేపీ అని బూచిగా చూపించి పారిపోయిన వాళ్ళు, ఎందుకంటే వీళ్ళ వైపు ఉన్న వాళ్ళే తక్కువ మొదటి నుంచి కూడా. అంత పూర్తి స్థాయిలో అంటే మీకు కమ్మ సెక్షన్ బీసీలో ప్రధానమైన కులాలు 4 కులాలు బీసీలో టీడీపీకి ఎట్లుంటాయో అట్లా మైనార్టీలు ఏమి మొదటి నుంచి కూడా టీడీపీతో అంత పూర్తి స్థాయిలో ఉన్న పరిస్థితి ఏం లేదు. ఎంతో కొంత మైనార్టీలు వైసీపీకే అనుకూలంగా ఉన్నారు, వైసీపీ పక్షాన ఉన్నారు. అందుకనే ఇప్పుడు సడన్గా ఈ ముస్లిం ఫ్యాక్టర్ ఉన్న దగ్గర ఇవ్వటం అంటే మీకు మిగతా దేశవ్యాప్తంగా చూడండి, ముస్లింలు కనుక ఓట్లు లేకపోతే బీజేపీకి అన్ని సీట్లు వచ్చే అవకాశమే లేదు. చాలా చోట్ల ముస్లింలు కూడా 2019 ఎలక్షన్లో చాలా చోట్ల ముస్లింలు ఓటేశారు బీజేపీకి. లేకపోతే ఉత్తరప్రదేశ్లో కానీ మిగతా చోట్ల కానీ మీకు అన్ని సీట్లు వచ్చే అవకాశం లేదు బీజేపీకి. సో అందుకని పూర్తిగా మైనార్టీలు వర్క్ లాగా కన్జర్వేటివ్గా బీజేపీ దగ్గర ఆ సిద్ధాంతం ఏడ కనపడుతుంది. మీరు తెలంగాణలో 6 అభ్యర్థులు తీయండి, వాళ్ళ వెనుకలు ఉన్న నేర చరిత్ర, వాళ్ళ వెనుకన్న ఆస్తుల అక్రమ ఆస్తులు, వాళ్ళ మీద ఉన్న కేసుల సంగతి తీయండి. మరి బీజేపీ ఏమన్నా తాను రాసుకున్న సిద్ధాంతంలో ఎక్కడన్నా పాటించిందా ఈ 6 అభ్యర్థుల విషయంలో? సో అందుకనే బీజేపీ ఇవాళ మైనార్టీ అపీజ్మెంట్ చేస్తూనే ఉంది. మనం ఎంఐఎం క్లాసిక్ ఎగ్జాంపుల్ కదా, బీజేపీ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ పోయి ఎంఐఎం చేసి ప్రతిపక్షాల ఓట్లను చీలుస్తాడు కదా అనే ఎంఐఎం మీద ఆరోపణ. ఇలా ఎంఐఎం మీద క్యాండిడేట్ని ఒక్క బీజేపీ మాధవలతను పెట్టింది, కానీ మిగతా పార్టీలందరూ కూడా సోసో అభ్యర్థులను ఎందుకు పెట్టారు హైదరాబాద్లో? అందుకనే పూర్తి స్థాయిలో మైనార్టీల వల్ల బీజేపీ రావడం వల్ల అర్జెంటుగా బీజేపీకి వల్ల కూటమికి నష్టం జరిగిందనే నేరేషన్ తప్పు. ఇక్కడ మైనార్టీ అభ్యర్థులను పెట్టిన దగ్గర బీజేపీ ఓట్లు రావనే నేరేషన్ కూడా తప్పే నా ఉద్దేశంలో. రైట్. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మహిళలంతా కూడా మాకే అనుకూలంగా ఉన్నారు, మొత్తం ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మా వైపే ఉన్నాయి, అధిక ప్రాధాన్యత ఇచ్చారు మహిళలు, ఖచ్చితంగా మహిళలే మరోసారి ఈ భారీ స్థాయిలో అధికారాన్ని అందించబోతున్నారని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ అంతా కూడా తమకే అనుకూలంగా ఉంది అని అన్నారు. కానీ ఇక్కడ వాసిరెడ్డి గారు ఎక్కడైతే ఎమ్మెల్యేల విషయంలో అటు టీడీపీ కూడా కొన్ని చోట్ల తప్పులు చేసినది కనిపిస్తుంది. ముఖ్యంగా అరకు లాంటి ప్రాంతంలో అరకు పార్లమెంటు బీజేపీకి ఇచ్చారు, అరకు అసెంబ్లీ కూడా బీజేపీకి ఇచ్చారు. అట్లా కొన్ని చోట్ల పొత్తు ధర్మాన్ని పాటించి కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన సీట్లు కూడా ఇచ్చింది. ఏలూరు పార్లమెంటు స్థానం ఎక్కడి నుంచో తీసుకొచ్చి యాదవ్ని అక్కడ పెట్టడం జరిగింది. ఇట్లాంటి కొన్ని పొరపాట్లు అటు వైసీపీ ఇటు టీడీపీ కూడా చేసింది. దాని ఒక రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా వాటి మీద ప్రభావం పడే అవకాశం ఉందంటారు. ఇప్పుడు అరకులో వస్తున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే అరకు పార్లమెంటుతో పాటు అరకులో ఉన్న అసెంబ్లీలన్నీ కూడా వైసీపీకి పోతేనే వస్తుంది రిపోర్ట్ కూడా. ఎందుకంటే వైసీపీకి అక్కడ లాస్ట్ టైం ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలలో 3 తెలుగుదేశం గెలిచింది, మిగతా అన్ని కూడా వైఎస్ఆర్సీపీ. అరకు మొన్న టూర్లో నేను వెళ్ళే కానీ మన జర్నలిస్ట్ మిత్రులు కొంతమంది వెళ్ళారు. ఆ ఎస్టీ కాన్స్టిట్యున్సీల్లో ఇప్పటికీ వైసీపీ స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. అరకు పార్లమెంటు పరిధిలో ఉన్న మెజారిటీ అసెంబ్లీ సీట్లు కూడా వైసీపీ గెలుచుకునే ఛాన్స్ ఉంది. కానీ అక్కడ అరకు అసెంబ్లీ ఆయన దొరకిస్తే ఖచ్చితంగా గెలిచేవాడు, కానీ బీజేపీకి అవును ఆ పొత్తులో భాగంగా కొన్ని బలమైన సీట్లు కొన్ని కోల్పోవాల్సి వచ్చింది. మీకు విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల గురించి చెప్పారు. నెల్లిమర్ల పోయినప్పుడు అక్కడ చెప్పింది అసలుకి జనసేనకి ఇవ్వకుండా ఉంటే టీడీపీ క్యాండిడేట్ అయితే తక్కువ 25,000 మెజార్టీతో డ్యామ్ షూర్గా గెలుస్తారని చెప్పారు. కానీ ఆ సీటు పొత్తులో భాగంగా జనసేనకి ఇవ్వాల్సి వచ్చింది. సో ఇట్లా ఇటు టీడీపీ ఇటు వైసీపీ కొన్ని సమీకరణలో తప్పులు చేసినాయి. అంటే టీడీపీకి తప్పులు చేయడానికి కారణము 3 పార్టీల అలయన్స్ సీట్ల సర్దుబాటు. వైసీపీ ఇప్పుడు వన్ హ్యాండెడ్ డెసిషన్ కదా, మీకు ఆయన ఏది అనుకుంటే అది ఎక్కడ అనుకుంటే అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉంది. కానీ చంద్రబాబుకి చాలా కంపల్షన్స్ వచ్చినాయి. ఎందుకంటే పొత్తు సీట్లు తగ్గించుకోవడం, బీజేపీని యాడ్ చేసుకొని, బీజేపీకి నిజంగా లోక్సభ అసెంబ్లీ వాళ్ళు ఉన్న బలంతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఇచ్చినట్లు లెక్క. అది కానీ ఇక్కడ ఇందాక కృష్ణ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా కొన్ని జిల్లాల్లో బలమైనటువంటి లీడర్లు అనేది ప్రభావితం చూస్తుంది. చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు దాదాపుగా సగం మంది ఎమ్మెల్యేలని మార్చినటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపించింది.
నెల్లూరు జిల్లాలో కకావికలం అయిపోయింది. అక్కడ ఆనం రామనారాయణ రెడ్డి వెళ్ళిపోవడం, తర్వాత ఓమిరెడ్డి వెళ్ళిపోవడం, తర్వాత ఈయన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్ళిపోవడంతో నెల్లూరు లాస్ట్ టైం క్లీన్ స్వీప్ చేసినటువంటి జిల్లా ఇప్పుడు బాగా డ్యామేజ్ జరగబోతున్నా. ఇప్పుడు అట్లా ఆ రకమైనటువంటి డ్యామేజ్లు కొన్ని చోట్ల వైఎస్ఆర్సీపీకి గట్టిగానే తగిలి అనుకోవచ్చు. ఖచ్చితంగా మీకు పార్టీ జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పినట్లు చాలా జిల్లాల్లో ఎగ్జాంపుల్ ప్రతిపక్షంలో ఉన్నాగా రోజా వాయిస్ ఎవరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ కనిపించింది ఎవరు? రోజా, అంబటి రాంబాబు, ఇంకొకరిద్దరు ఉంటారు. కొడాలి నాని కూడా తక్కువ. వీళ్ళిద్దరు అంటే పార్టీ వాయిస్ వినిపించింది వీళ్ళిద్దరే, అంబటి రాంబాబు, రోజా. మంత్రిగా ఉంది రోజా. ఆమె నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేకపోతే ఇంకొక ఆయన ప్రోద్బలంతోన అక్కడ ఆమెని ముప్పు తిప్పలు పెడితే కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఇన్వాల్వ్ అయ్యి సర్దుబాటు చేయడం కానీ సొంత మంత్రి పార్టీ వాయిస్ పార్టీ ఎప్పటి నుంచి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అంత పెద్ద వాయిస్ ఆమె కానీ ఎప్పుడు సెట్ చేసిన దాఖలాలు కానీ మాట్లాడిన సందర్భం కానీ కనపడలే మీకు. అట్లా ఆయన ఏంటంటే మొత్తం ఒకటే, జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేయాలి. అది ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఎవరైనా తనకు నచ్చిన వాళ్ళకి కొంతమందికి పవర్స్ ఇచ్చారు తప్ప మిగిలిన వాళ్ళందరికీ 0 పవర్స్. నిజంగా పార్టీ గెలిస్తే ఓకే, ఓడిపోతే దానికి బాధ్యత కూడా 100% జగన్మోహన్ రెడ్డిదే తప్ప వేరే వాళ్ళ మీద వేలెత్తి చూపడానికి కానీ ఎమ్మెల్యేలు తప్పులు చేశారనో మంత్రులు తప్పులు చేశారనో పరిస్థితి 0 అనమాట. ఎందుకంటే ఒక మంత్రి ఎమ్మెల్యే తనంతట తానుగా పోయి సీఎంను కలిసి పార్టీ అధ్యక్షుడు ఆయనే సీఎం ఆయనే కాబట్టి కలిసే పరిస్థితి లేదు. కేసీఆర్ మోడల్ని జగన్మోహన్ రెడ్డి 100% ఫాలో అయ్యారు. ఎందుకంటే సెక్రటరీ రాకపోవడం, కనీసం కేసీఆర్ ఏజ్ ఫ్యాక్టరు లేకపోతే ఆయన సీనియారిటీని గమనంలో తీసుకోవచ్చు. కానీ వయసులో పరంగా చూసుకుంటే ఆయన సెక్రటరీకి రావడం ఇవన్నీ చూపించాలి కానీ ఏమి చేయాలి. ఆయన దూరం కూడా కాదు అక్కడి నుంచి అక్కడికి, మన తాడేపల్లి. రైట్, చివరిగా కృష్ణ గారు చెప్పండి, అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఏ మేరకు పనిచేస్తున్నట్టారు? ఎగ్జిట్ పోల్స్ చూస్తే మనకి 50-50గా ఉంది, ఇందాక చెప్పినట్టు పంచాంగలాగా ఉంది. కానీ పార్లమెంట్కి మాత్రం వన్ సైడ్గా కూటమి వైపే ఎక్కువ మంది ఇచ్చారు. బికాస్ ప్రాక్టికల్గా కూడా అభ్యర్థులు అంత గొప్పగా లేకపోవడం అనేది కూడా ఉంది. ఇటు కూటమి ఎంపీ అభ్యర్థులు మాత్రం భారీ స్థాయిలో ప్రచారం కానీ వాళ్ళ వేవ్ కానీ వెళ్ళడం జరిగింది. సో యాంటీ ఇన్కంబెన్సీ ఏ రకంగా పనిచేస్తుంటారు? జగన్మోహన్ రెడ్డి గెలిస్తేనేమో ఒకటే కారణం, సంక్షేమ పథకం. ఓడిపోతే 100 కారణాలు. 150 చెప్పిండు, 99 యాడ్ అవుతుంది. ఎందుకంటే అంతటి వ్యతిరేకత ప్రీపోల్లో నేను కరెక్ట్గా నోటిఫికేషన్కి 3 నెలల ముందు మూడ్ ఆఫ్ ఏపీ అని ఒక సర్వే చేసినప్పుడు జనం చెప్పని సమస్య లేదు, జగన్ తిట్టని వ్యక్తి లేడు. మరి ఇవాళ మళ్ళీ అదే జగన్కి 105 సీట్లు కట్టబెడతారని ఒకళ్ళు ఎగ్జిట్ పోల్లే నిజమైతే కనుక ఏం చూసి కట్టబెట్టినట్టు జగన్కి? జగన్ ఏమీ చేయలేదు కదా. జగన్ జనాన్ని గెలవలేదు, ఎమ్మెల్యేలను గెలవలేదు, మంత్రులను గెలవలేదు, ఒక రోడ్డు వేయలేదు, ఒక పరిశ్రమ పెట్టలేదు, ఏమి కొత్తగా ఏం చేయలేదు. ఏం చేయకుండా జగన్కి ఎందుకు మళ్ళీ 130 సీట్లు ఇస్తున్నారు అనేది దీని మీద కూడా ఒక పరిశోధన జరగాలి. అంటే కేవలం వచ్చిన పైసా తీసుకొచ్చి ప్రతి మంగళవారం నాడు ఆర్బీఐ దగ్గర పోయి 1000 కోట్లు అప్పు తెచ్చుకుంటే తప్ప ఇప్పటిదాకా రాష్ట్రం నడవట్లేదు. అలాంటి పరిస్థితులు అంటే కొత్తగా నువ్వు చేసిన ఆదాయాన్ని పెంచిన మార్గమే లేదు. జనానికి కూడా ఎవరు ఎట్లా తెస్తేంది ఎట్లా ఇస్తేంది నాకు ఇస్తున్నారో లేదన్నా చూస్తున్నారు తప్ప ఈ ప్రతి మంగళవారం ఆర్బీఐ ముందు అడుక్కొని తెచ్చిన 1000 కోట్లతోని ఇందుకే కదా ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ఎందుకు అంత భయపడుతుందంటే రేపు ఈ భూమిని కూడా తనఖా పెట్టే జీతాలు ఇస్తారన్న పదంతోనే కదా జనానికి ఒక్కసారి జనం ప్యానిక్ అయింది అక్కడే కదా. ల్యాండ్ రేపు ఓడిపోతే రెండో అతిపెద్ద కారణం చెప్పేది ల్యాండ్ టైటిల్ యాక్టే చెప్తారు. దీంతోనే మొత్తం జనం భయపడి అసలు హంగామ అయిపోయి ప్యానిక్ అయిపోయి ఓట్లన్నీ ఇటు గుద్దారు అని చెప్తారు. లేదంటే సరదాగా జోక్గా చెప్పుకోవాలంటే కొంచెం మంచి మందు హైదరాబాద్ నుంచి కాకుండా విజయవాడలో కూడా మంచి మందు దొరికితే బాగుండని మందు బాబులు చెప్పుకుంటారు. సో ఇట్లా మీకు 99 రీజన్స్ చెప్పొచ్చు. యాంటీ ఇన్కంబెన్సీ లేకపోవడం అనేది లేదు. అది 70 మందిని మార్చడం ద్వారా షిఫ్ట్ అయిపోయిందా లేదా? ఇంకోటి జగన్ ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే నా పరిస్థితి అయితే బాగుందా రాబాయ్, నాకు సీఎంగా 80 మార్కులు ఉన్నాయి, మీకు ఎవరికి 30 దాటలేవు, మీరు 50 దాటాలంటే నేను చెప్పినట్టు వినండి అని ఆయనే సర్వేలు చేసి ఎమ్మెల్యే పిలిచి రిపోర్ట్లు ఇచ్చాడు. ఈ రిపోర్ట్ చదువుకొని బాగుపడండి అని 1 year ముందు ఇచ్చాడు. అలా బాగుపడిన వాళ్ళని 70 మందిని మార్చాడు. సో ఈ మార్పు ఈ రిపోర్ట్ల ఫలితం ఆయన వైపు అనుకూలంగా ఉందనుకోండి, ఇది భారతదేశంలో ఒక థీసిస్ సబ్జెక్ట్ అవుతుంది. లేదు ఓడిపోయాడు అనుకోండి, యాంటీ ఇన్కంబెన్సీ అనేది చాలా సహజము. జగన్ ఇప్పటివరకు చేసి దానికి ఎవరు అతిథులు గారు అనే ఒక నేరేషన్ బిల్డప్. రైట్, వాసిరెడ్డి గారు, థ్యాంక్ యూ. కృష్ణ గారు, మొత్తం మీరు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అందిస్తున్నట్టు పంచాంగం తరహాలోనే ఉన్నాయి. ఒకవేళ గెలిస్తే సంక్షేమ పథకాల
ద్వారానే జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తారని చెప్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్తున్నారు మహిళలు అధికంగా ఓటేశారు. ఎగ్జిట్ పోల్స్ పోలింగ్ ఏ రకంగా అయితే బూతులు రిగ్గింగ్ జరిగినాయో ఎగ్జిట్ పోల్స్ రిగ్గింగ్ కూడా జరిగింది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఇక దేశవ్యాప్తంగా ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయి. ఇటు తెలంగాణలో లోక్సభలో మాత్రం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. బీజేపీ కాంగ్రెస్కి సరి సమానంగా సీట్లు ఇస్తున్నాయి కొన్ని ఎక్కువ ఏజెన్సీలు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో మాత్రం అసెంబ్లీకి కొన్ని సర్వే సంస్థలు ఇస్తే ఎక్కువ సంస్థలు మాత్రం పార్లమెంట్లో మాత్రం ఎన్డీఏ కూటమికే ఎక్కువ సీట్లు వస్తున్నాయి. మరి చూడాలి, మరికొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఈ బ్యాలెట్ బాక్సుల్లో 5 లక్షల బ్యాలెట్ బాక్సుల్లో దాగినటువంటి అంటే ఈవీఎంలో దాగినటువంటి ఓటర్ తీర్పు ఏ రకంగా ఉంటుంది ఇది చూడాలి. ఇది వాటి స్ట్రైట్ టాక్ చూస్తూనే ఉండండి. న్యూస్ 360 నిజం ఆలోచన. ఇట్లాంటి నిర్ణయాలు వాళ్ళ మీకు ఇంకొకటి ఏంటంటే ఎమ్మెల్యేలు గవర్నమెంట్ వాళ్ళు అక్కడ లోకల్గా చేసిన యాటిట్యూడ్ కూడా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది. గెలిస్తే వైసీపీ కేవలం ఆ సంక్షేమ పథకాలు సోషల్ ఇంజనీరింగ్ అట్లాంటి వాటి వల్ల గెలవాలి తప్ప అదర్వైజ్ గెలవడానికి చాలా లిమిటెడ్ స్కోప్ ఉంది అనేది నా అభిప్రాయం. ఇందాక మీరు ఆ సర్వేలో చెప్పినట్లు ఎంపీల్లో అన్ని ఎక్కువ వచ్చేసి అసెంబ్లీలో తగ్గే సినిమా అసలు ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం ఉండే అవకాశం లేదు. ఖచ్చితంగా అదే రిఫ్లెక్ట్ అవుతుంది తప్ప వేరే మార్పులు అయితే ఉండే అవకాశం లేదు. రైట్ కృష్ణ గారు, నాకైతే అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటించిన కాబట్టి ఎంపీల విషయంలో వైఎస్ఆర్సీపీ చాలా చోట్ల బలహీనమైనటువంటి అభ్యర్థులే ఉన్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు శ్రీకాకుళం తీసుకోండి, అక్కడ ఎర్రంనాయుడు కొడుకు చాలా బలమైన అభ్యర్థి, అప్పలనాయుడు విజయనగరంలో చాలా బలమైన అభ్యర్థి, వైజాగ్లో భరత్ చాలా బలమైన అభ్యర్థి, అనకాపల్లిలో సీఎం రమేష్, రాజమండ్రిలో పురంధేశ్వరి. సో ఇట్లా మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు విజయవాడలో నుంచి ఉన్నటువంటి కేశినేని చిన్ని చాలా బలమైన అభ్యర్థి అంటే కేశినేని నాని చాలా బలహీనం అభ్యర్థి. చిత్తూరు జిల్లాలో చూసుకుంటే చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంలో అసలు రోసయ్య సిట్టింగ్ ఎంపీ కనిపించలేదు. సో మీకు అందరికీ తెలుసు చాలా సంచలనమైంది గుంటూరులో మనం చూసాం. ప్రసాద్ తప్ప ఆయన రావడే అమెరికా నుంచి ఒక వేవ్ లాగా వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి అసలు పొన్నూరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన అతన్ని తీసుకొచ్చి ఎంపీ పెట్టారు. అక్కడ అంటే ఎంపీల విషయంలో చాలా బలహీనమైనటువంటి అభ్యర్థి నుంచోబెట్టింది. అంటే గెలిచినా ఓడినా ఎవరైనా సరే ఎన్డీఏ వాళ్ళే అనేటువంటి ఉద్దేశమా, లేకపోతే ఎందుకని ఎంపీల విషయంలో వైఎస్ఆర్సీపీ ఈ రకంగా వ్యవహరించింది? అంటే ఖచ్చితంగా గెలిస్తే ఎవరికి మద్దతు ఇస్తాన్న విషయం మీద అభ్యర్థులను పెట్టరు, అందులో డౌట్ లేదు. గెలవాలనే ప్రయత్నం చేస్తారు. మనకు తెలంగాణలో కొంత వారి కోసం వీళ్ళు కొంచెం బలైన అభ్యర్థిని పెట్టినట్టుగా కొన్ని నియోజకవర్గాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ పని చేసారు, బీఆర్ఎస్ చేసింది, కాంగ్రెస్ చేసింది ఇక్కడ బీజేపీ కోసం అని ఒక చర్చ ఉంది, నేరేషన్ ఉంది. సేమ్ అక్కడ వైసీపీ పెట్టినప్పుడు మీకు అభ్యర్థులు మార్చడంలో ఆయన కేవలం ఒకటే చూశాడు, వ్యతిరేకత ఒకటి, సోషల్ ఇంజనీరింగ్ అనే ఫ్యాక్టర్ని బాగా వంట పట్టించుకున్నాడు జగన్. ఎందుకంటే చాలా ప్రయోగాలు ఓసీల మీద బీసీలకు టికెట్లు ఇవ్వటం అనేది చాలా చిన్న విషయం కాదు. ఒకవైపు అధికారం ఉండి రేపు అధికారం రాకపోతే జరగబోయే పరిణామాలు ఏందో కూడా జగన్ తెలుసు. తన పరిస్థితి ఏమవుతుంది, తన బెయిల్ ఏమవుతుంది, తన పరిస్థితి ఏమవుతుంది. ఇప్పటికే కుటుంబంలో ఒకవైపు ఇబ్బందికరమైన పరిస్థితులు, రాజకీయంగా ఇబ్బంది పెడుతున్న టైంలో మళ్ళీ అధికారం రాకపోతే ఎలా చూస్తారో కూడా జగన్కు క్లియర్గా తెలుసు. తెలిసినప్పటికీ ఆయన ఒక 70 అసెంబ్లీ సీట్లలో అభ్యర్థులు మార్చటము, పార్లమెంట్లో కూడా ప్రయోగాలు చేయటం అంటే ఆయన ఏదో ఓడిపోవడానికి అయితే చేయడు కదా. కానీ ఓడిపోవడానికి చేయలేకపోయినా కానీ ఇప్పుడు మీరు ఎలక్షన్స్కు ముందే కాడదన్నేసినట్టుగా తెలంగాణలో చెప్తారు. మీరు అట్లా చూసుకుంటే విజయవాడలో ఆ పరిస్థితి, మచిలీపట్నంలో అభ్యర్థి బలంగా లేకపోయినట్టు, మీకు నరసరావుపేట అక్కడ అనిల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అక్కడ శ్రీకృష్ణదేవరాయలు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. సో ఈ రకంగా చూసుకుంటే అభ్యర్థుల్ని డామినేట్ చేశారు ఎంపీ కూటమి అభ్యర్థులు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. భరత్, ఎందుకంటే లాస్ట్ టైం భరత్ ఓడిపోయింది కేవలం 4400 ఓట్లతో వైజాగ్ నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు. కానీ ఈసారి జనసేన కలిసి రావడం వల్ల ఖచ్చితంగా 2.5 లక్షల పైన మెజార్టీ గెలుస్తుందని చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తారు. ఈ రకంగా ఎంపీల విషయంలో ఇప్పుడు వస్తున్న సర్వేలు చూస్తుంటే నాకు అనిపిస్తుంది కొంత మేరకు వైసీపీకి అసెంబ్లీలో ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఎంపీల విషయంలో మాత్రం వైసీపీ ఘోరంగా దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక ఎంపీల విషయంలో మీరు అన్నట్లుగా అభ్యర్థుల విషయంలో తారుమారై ఇబ్బంది పడ్డ పరిస్థితి కనపడుతుంది. ఇందులో కూటమిలో కలిసి వచ్చిన అంశం ఏంటంటే బీజేపీ, నేను ఇందాక చెప్పడం డిస్కనెక్ట్ అయిన విషయం ఏంటంటే బీజేపీ రావడం వల్ల కూటమికి నష్టం అనేది ఎక్కువ మంది చేసిన నేరేషన్. బీజేపీ వల్ల చాలా సీట్లు పోతాయని కూడా ఒక నేరేషన్. కానీ బీజేపీ వల్ల కొన్ని కొత్త సెక్షన్లు కలిసి వచ్చాయనే నేరేషన్ ఎవరు చూడట్లేదు. ఇంకొక యాంగిల్ ఉంది దీనికి బీజేపీ రావటం వల్ల. ఇప్పటిదాకా టీడీపీకి దూరంగా ఉన్న కొన్ని వర్గాలు, కొన్ని కులాలు, కొన్ని శక్తులు బీజేపీ వల్ల టీడీపీ జనసేనకు కూడా కలిసి వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ మనకు కనపడుతుంది. మీకు అందులోనే పార్లమెంట్లో ఎక్కువ మీకు కూటమికి కనపడటానికి కూడా కారణం ఏంటంటే
బీజేపీ ఇండివిజువల్గా పోతే మీకు ఒక్క సీటు కూడా రాదు, తెలిసిన విషయం. 1%తో వాళ్ళు సాధించేది ఏం లేదు. కానీ ఎప్పుడైతే ఆ 1%ని చూసిన తర్వాత న్యూట్రల్ సెక్షన్లోంచి ఒక వర్గం ర్యాలీ అయ్యి ఈ కూటమి వైపు వచ్చినట్లుగా మనకు కనపడుతుంది. అదే మనకు ఎగ్జిట్ పోల్లలో ముఖ్యంగా పార్లమెంట్ సీట్లలో కనపడుతుంది. ఖచ్చితంగా జగన్ చేసింది తప్ప రైట్ అనేది జూన్ 4 నాడు తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు వస్తున్న ఎగ్జిట్ పోల్లను చూస్తే కనుక జగన్ ఈ ప్రయోగం ఏదైతే ఎక్స్పెరిమెంటల్ అని తీసుకున్నాడో అది కొంచెం ఇబ్బంది పెడుతుందేమో పార్లమెంట్ విషయంలో అనేది ఖచ్చితంగా పెడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం నెల్లూరు చూసాం. నెల్లూరులో అక్కడ విజయసాయి రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు. అక్కడ ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇమీడియట్లీగా ఆయన షిఫ్ట్ అవ్వడంతో ఆ సీటు ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతినేది. ఒంగోలు నుంచి ఉన్నటువంటి తీసుకొచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నుంచి అంటే ఇటు నరసరావుపేటలో కూడా అనిల్ని తీసుకొచ్చి నెల్లూరు నుంచి అనిల్ని తీసుకొచ్చి ఇక్కడ నరసరావుపేటలో నుంచి పెట్టింది. అంటే ఈ ఎంపీల ప్రయోగం విఫలమైంది అనేది ఎగ్జిట్ పోల్స్ ద్వారా కనిపిస్తుంది. అది అసెంబ్లీలో ఎలా ఉంటుంది అనేది చూడాలి మనం. ఎందుకంటే అసెంబ్లీలో కూడా మార్చారు, కానీ అసెంబ్లీలో ఓవర్కమ్ అయినట్టుగా కనిపించింది. కానీ కొన్ని చోట్ల ఇప్పుడు విడుదల రజనీని చిలకలూరుపేట నుంచి గుంటూరు 2కి తీసుకొచ్చారు. కానీ అదే సామాజిక వర్గం అమ్మాయిని తీసుకొచ్చి మాధవిని నిల్చోబెట్టారు. కానీ విడుదల రజనీ దాటికి కొంత తగ్గింది. కానీ అక్కడ ఎంపీ అభ్యర్థి మాధవిని బయటపడే పరిస్థితి ఉన్నట్టుంది. సో ఎంపీల ఇంపాక్ట్ ఎమ్మెల్యేల మీద ఉండదా? అంటే జనరల్గా మీరు చూస్తే తెలంగాణ చూడండి, అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఒక్కొక్క 7 ఎమ్మెల్యేలు ఒక్కో పార్లమెంట్లో. కొన్ని నియోజకవర్గాలు అసలు పట్టించుకోలేదు, ప్రచారానికి వస్తే ఎంపీకి ఏదో తీటబట్టి చేసుకుంటారు, మనకు ఎందుకులే అన్నట్టుగానే తెలంగాణ వ్యవహరించారు. జనరల్గా ఎట్లుంటుందంటే పార్టీ నుంచి పూర్తి స్థాయిలో గైడెన్స్ వెనుక నుంచి నిఘా ఉంటేనే పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థులు పనిచేస్తారు. లేకపోతే ఏమైందంటే ఇప్పుడు మనకంటే ఆల్రెడీ గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక ఒక సీట్ అక్కడైతే అక్కడ అసెంబ్లీ వాడు గెలుచుకుంటూ పార్లమెంటుకు కూడా కాంపెన్సేట్ చేయాలనేది ఉంటుంది. ఎంపీ అభ్యర్థులు కూడా ఏంటంటే గంపగుత్తగా అసెంబ్లీ అభ్యర్థులకు ఇన్ని డబ్బులు ఇచ్చేసి రెండు ప్రచారాలు నువ్వే చేయరా బాబా అని ఎంపీ అభ్యర్థులు, ఎందుకంటే ఏ ఎంపీ అభ్యర్థులు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేయడం అసాధ్యం. జస్ట్ మీకు ఆ వేవ్లో రావాల్సిందే, పార్టీ సింబల్ మీద రావాల్సిందే తప్ప ఎంపీ అభ్యర్థులు పలానా ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్లో మేము చూడాలని ఏ ఓటరు కూడా అనుకొని పోయి ఓటేసే పరిస్థితి ఉండదు. ఈ ఓటర్కి ఆ ఎంపీ అభ్యర్థి కూడా రీచ్ కాడు, ఎందుకంటే సాధ్యం కాదు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మినిమం మీరు చూసుకోండి 120 గ్రామాల నియోజకవర్గం ఏది ఉండదు. 7 × 120 అంటే ఆనే 800 గ్రామాలు కనపడుతుంది. 800 గ్రామాలని లెగ్ వర్క్ చేసి ఒక ఎంపీ అభ్యర్థి 3 రోజులకు ముందు టికెట్ ఇస్తే నామినేషన్ ముందు ఇస్తే ఎప్పుడు తిరిగి వస్తాడు? సో ఇదంతా ఎంపీ అభ్యర్థులది ఎమ్మెల్యేకి కాంట్రిబ్యూట్ కావడం కంటే కూడా ఎమ్మెల్యేకి జరిగిన వరకే ఎంపీకి కాంట్రిబ్యూట్ కావడానికి మనకు చాలా వరకు కనపడుతుంటుంది. కానీ ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేల విషయంలో కొన్ని నియోజకవర్గాలు, ఎస్పెషల్లీ మైనార్టీ నియోజకవర్గాలు, మదనపల్లి కానీ గుంటూరు 1 కానీ ఇది పూర్తిగా మైనార్టీలు నుంచోబెట్టారు, కూటమి నుంచోబెట్టేది, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ. కానీ అక్కడ బీజేపీకి అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి మదనపల్లికి ఎంపీ అభ్యర్థి అయ్యాడు. సో ఇట్లా కొన్ని చోట్ల మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి. మైనార్టీలు ఓట్లు టీడీపీ కూటమికి పడ్డాయా లేకపోతే వైఎస్ఆర్సీపీకి పడ్డాయా అనేది విషయంలో జనరల్గా మైనార్టీ ఓట్లు ఫస్ట్ నుంచి కూడా కూటమి వైపు ఏం లేవు. అంటే టీడీపీ 2019లో మాత్రం కూటమి వైపే, అంటే ఆనాడు టీడీపీకే ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి అంటగాగిండు, చంద్రబాబు నాయుడు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాడు అనే ఉద్దేశంతో మైనార్టీలు కొంత ఓటింగ్ వచ్చింది. కానీ ఫస్ట్ నుంచి కూడా మైనార్టీ సెక్షన్ మొత్తం కూడా వైసీపీతో ఉందనేదే ఒక క్లియర్ నేరేటివ్. ఇప్పుడు అర్జెంటుగా బీజేపీ రావడం వల్ల పారిపోయిన మైనార్టీ ముస్లింలు ఎవరు లేరనేది ఇంకొక నేరేటివ్. అంటే బీజేపీ రాగానే అమ్మో బీజేపీ అని బూచిగా చూపించి పారిపోయిన వాళ్ళు, ఎందుకంటే వీళ్ళ వైపు ఉన్న వాళ్ళే తక్కువ మొదటి నుంచి కూడా. అంత పూర్తి స్థాయిలో అంటే మీకు కమ్మ సెక్షన్ బీసీలో ప్రధానమైన కులాలు 4 కులాలు బీసీలో టీడీపీకి ఎట్లుంటాయో అట్లా మైనార్టీలు ఏమి మొదటి నుంచి కూడా టీడీపీతో అంత పూర్తి స్థాయిలో ఉన్న పరిస్థితి ఏం లేదు. ఎంతో కొంత మైనార్టీలు వైసీపీకే అనుకూలంగా ఉన్నారు, వైసీపీ పక్షాన ఉన్నారు. అందుకనే ఇప్పుడు సడన్గా ఈ ముస్లిం ఫ్యాక్టర్ ఉన్న దగ్గర ఇవ్వటం అంటే మీకు మిగతా దేశవ్యాప్తంగా చూడండి, ముస్లింలు కనుక ఓట్లు లేకపోతే బీజేపీకి అన్ని సీట్లు వచ్చే అవకాశమే లేదు. చాలా చోట్ల ముస్లింలు కూడా 2019 ఎలక్షన్లో చాలా చోట్ల ముస్లింలు ఓటేశారు బీజేపీకి. లేకపోతే ఉత్తరప్రదేశ్లో కానీ మిగతా చోట్ల కానీ మీకు అన్ని సీట్లు వచ్చే అవకాశం లేదు బీజేపీకి. సో అందుకని పూర్తిగా మైనార్టీలు వర్క్ లాగా కన్జర్వేటివ్గా బీజేపీ దగ్గర ఆ సిద్ధాంతం ఏడ కనపడుతుంది. మీరు తెలంగాణలో 6 అభ్యర్థులు తీయండి, వాళ్ళ వెనుకలు ఉన్న నేర చరిత్ర, వాళ్ళ వెనుకన్న ఆస్తులు, అక్రమ ఆస్తులు, వాళ్ళ మీద ఉన్న కేసుల సంగతి. మరి బీజేపీ ఏమన్నా తాను రాసుకున్న సిద్ధాంతంలో ఎక్కడన్నా పాటించిందా ఈ 6 అభ్యర్థుల విషయంలో? సో అందుకనే బీజేపీ ఇవాళ
మైనార్టీ అపీజ్మెంట్ చేస్తూనే ఉంది. మనం ఎంఐఎం క్లాసిక్ ఎగ్జాంపుల్ కదా, బీజేపీ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ పోయి ఎంఐఎం చేసి ప్రతిపక్షాల ఓట్లను చీలుస్తారు కదా అనే ఎంఐఎం మీద ఆరోపణ. ఇలా ఎంఐఎం మీద క్యాండిడేట్ని ఒక్క బీజేపీ మాధవలతను పెట్టింది, కానీ మిగతా పార్టీలందరూ కూడా సోసో అభ్యర్థులను ఎందుకు పెట్టారు హైదరాబాద్లో? అందుకనే పూర్తి స్థాయిలో మైనార్టీల వల్ల బీజేపీ రావడం వల్ల అర్జెంటుగా బీజేపీకి వల్ల కూటమికి నష్టం జరిగిందనే నేరేషన్ తప్పు. ఇక్కడ మైనార్టీ అభ్యర్థులను పెట్టిన దగ్గర బీజేపీ ఓట్లు రావనే నేరేషన్ కూడా తప్పే నా ఉద్దేశంలో. రైట్. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మహిళలంతా కూడా మాకే అనుకూలంగా ఉన్నారు, మొత్తం ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మా వైపే ఉన్నాయి, అధిక ప్రాధాన్యత ఇచ్చారు మహిళలు, ఖచ్చితంగా మహిళలే మరోసారి ఈ భారీ స్థాయిలో అధికారాన్ని అందించబోతున్నారని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ అంతా కూడా తమకే అనుకూలంగా ఉంది అని అంటున్నారు. కానీ ఇక్కడ వాసిరెడ్డి గారు ఎక్కడైతే ఎమ్మెల్యేల విషయంలో అటు టీడీపీ కూడా కొన్ని చోట్ల తప్పులు చేసినది కనిపిస్తుంది. ముఖ్యంగా అరకు లాంటి ప్రాంతంలో అరకు పార్లమెంటు బీజేపీకి ఇచ్చారు, అరకు అసెంబ్లీ కూడా బీజేపీకి ఇచ్చారు. అట్లా కొన్ని చోట్ల పొత్తు ధర్మాన్ని పాటించి కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన సీట్లు కూడా ఇచ్చింది. ఏలూరు పార్లమెంట్ స్థానం ఎక్కడి నుంచో తీసుకొచ్చి యాదవ్ని అక్కడ పెట్టడం జరిగింది. ఇట్లాంటి కొన్ని పొరపాట్లు అటు వైసీపీ ఇటు టీడీపీ కూడా చేసింది. దాని ఒక రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా వాటి మీద ప్రభావం పడే అవకాశం ఉందంటారు. ఇప్పుడు అరకులో వస్తున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే అరకు పార్లమెంటుతో పాటు అరకులో ఉన్న అసెంబ్లీలన్నీ కూడా వైసీపీకి పోతేనే వస్తుంది రిపోర్ట్ కూడా. ఎందుకంటే వైసీపీకి అక్కడ లాస్ట్ టైం ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలలో 3 తెలుగుదేశం గెలిచింది, మిగతా అన్ని కూడా వైఎస్ఆర్సీపీ. అరకు మొన్న టూర్లో నేను వెళ్ళే కానీ మన జర్నలిస్ట్ మిత్రులు కొంతమంది వెళ్ళారు. ఆ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో ఇప్పటికీ వైసీపీ స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. అరకు పార్లమెంటు పరిధిలో ఉన్న మెజారిటీ అసెంబ్లీ సీట్లు కూడా వైసీపీ గెలుచుకునే ఛాన్స్ ఉంది. కానీ అక్కడ అరకు అసెంబ్లీ ఆయన దొరకిస్తే ఖచ్చితంగా గెలిచేవాడు, కానీ బీజేపీకి ఇవ్వాల్సి. అవును, ఆ పొత్తులో భాగంగా కొన్ని బలమైన సీట్లు కొన్ని కోల్పోవాల్సి వచ్చింది. మీకు విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల గురించి చెప్పారు. నెల్లిమర్ల పోయినప్పుడు అక్కడ చెప్పింది అసలుకి జనసేనకి ఇవ్వకుండా ఉంటే టీడీపీ క్యాండిడేట్ అయితే తక్కువ 25,000 మెజార్టీతో డ్యామ్ షూర్గా గెలుస్తారని చెప్పారు. కానీ ఆ సీటు పొత్తులో భాగంగా జనసేనకి ఇవ్వాల్సి వచ్చింది. సో ఇట్లా ఇటు టీడీపీ ఇటు వైసీపీ కొన్ని సమీకరణలో తప్పులు చేసినాయి. అంటే టీడీపీకి తప్పులు చేయడానికి కారణము 3 పార్టీల అలయన్స్, సీట్ల సర్దుబాటు. వైసీపీ ఇప్పుడు వన్ హ్యాండెడ్ డెసిషన్ కదా, మీకు ఆయన ఏది అనుకుంటే అది ఎక్కడ అనుకుంటే అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉంది. కానీ చంద్రబాబుకి చాలా కంపల్షన్స్ వచ్చినాయి. ఎందుకంటే పొత్తు సీట్లు తగ్గించుకోవడం, బీజేపీని యాడ్ చేసుకొని, బీజేపీకి నిజంగా లోక్సభ అసెంబ్లీ వాళ్ళు ఉన్న బలంతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఇచ్చినట్లు లెక్క. అది కానీ ఇక్కడ ఇందాక కృష్ణ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా కొన్ని జిల్లాల్లో బలమైనటువంటి లీడర్లు అనేది ప్రభావితం చూస్తుంది. చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు దాదాపుగా సగం మంది ఎమ్మెల్యేలని మార్చినటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపించింది. నెల్లూరు జిల్లాలో కకావికలం అయిపోయింది. అక్కడ ఆనం రామనారాయణ రెడ్డి వెళ్ళిపోవడం, తర్వాత ఓమిరెడ్డి వెళ్ళిపోవడం, తర్వాత ఈయన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్ళిపోవడంతో నెల్లూరు లాస్ట్ టైం క్లీన్ స్వీప్ చేసినటువంటి జిల్లా ఇప్పుడు బాగా డ్యామేజ్ జరగబోతున్నాయి. ఇప్పుడు అట్లా ఆ రకమైనటువంటి డ్యామేజ్లు కొన్ని చోట్ల వైఎస్ఆర్సీపీకి గట్టిగానే తగిలి అనుకోవచ్చు. ఖచ్చితంగా మీకు పార్టీ జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పినట్లు చాలా జిల్లాల్లో ఎగ్జాంపుల్ ప్రతిపక్షంలో ఉన్నాగా రోజా వాయిస్ ఎవరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ కనిపించింది ఎవరు? రోజా, అంబటి రాంబాబు, ఇంకొకరిద్దరు ఉంటారు, కొడాలి నాని కూడా తక్కువ. వీళ్ళిద్దరు అంటే పార్టీ వాయిస్ వినిపించింది వీళ్ళిద్దరే, అంబటి రాంబాబు, రోజా. మంత్రిగా ఉంది రోజా. ఆమె నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేకపోతే ఇంకొకరు ఆయన ప్రోద్బలంతోన అక్కడ ఆమెని ముప్పు తిప్పలు పెడితే కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఇన్వాల్వ్ అయ్యి సర్దుబాటు చేయడం కానీ, సొంత మంత్రి పార్టీ వాయిస్, పార్టీ ఎప్పటి నుంచి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అంత పెద్ద వాయిస్ ఆమె, కానీ ఎప్పుడు సెట్ చేసిన దాఖలాలు కానీ మాట్లాడిన సందర్భం కానీ కనపడలే మీకు. అట్లా ఆయన ఏంటంటే మొత్తం ఒకటే, జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేయాలి. అది ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ఎవరైనా తనకు నచ్చిన వాళ్ళకి కొంతమందికి పవర్స్ ఇచ్చారు తప్ప మిగిలిన వాళ్ళందరికీ 0 పవర్స్. నిజంగా పార్టీ గెలిస్తే ఓకే, ఓడిపోతే దానికి బాధ్యత కూడా 100% జగన్మోహన్ రెడ్డి తప్ప వేరే వాళ్ళ మీద వేలెత్తి చూపడానికి కానీ ఎమ్మెల్యేలు తప్పులు చేశారనో మంత్రులు తప్పులు చేశారనో పరిస్థితి 0 అనమాట. ఎందుకంటే ఒక మంత్రి ఎమ్మెల్యే తనంతట తానుగా పోయి సీఎంను కలిసి, పార్టీ అధ్యక్షుడు ఆయనే, సీఎం ఆయనే కాబట్టి కలిసే పరిస్థితి లేదు. కేసీఆర్ మోడల్ని జగన్మోహన్ రెడ్డి 100% ఫాలో అయ్యారు. ఎందుకంటే సెక్రటరీ రాకపోవడం, కనీసం కేసీఆర్ ఏజ్ ఫ్యాక్టరు లేకపోతే ఆయన సీనియారిటీని గమనంలో తీసుకోవచ్చు. కానీ వయసులో పరంగా చూసుకుంటే ఆయన
సెక్రటరీకి రావడం ఇవన్నీ చూపించాలి, కానీ ఏమి చేయలే ఆయన. పెద్ద దూరం కూడా కాదు అక్కడి నుంచి అక్కడికి, మన తాడేపల్లి. రైట్, చివరిగా కృష్ణ గారు చెప్పండి, అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఏ మేరకు పనిచేస్తున్నట్టారు? ఎగ్జిట్ పోల్స్ చూస్తే మనకి 50-50గా ఉంది, ఇందాక చెప్పినట్టు పంచాంగలాగా ఉంది, కానీ పార్లమెంట్కి మాత్రం వన్ సైడ్గా కూటమి వైపే ఎక్కువ మంది ఇచ్చారు. బికాస్ ప్రాక్టికల్గా కూడా అభ్యర్థులు అంత గొప్పగా లేకపోవడం అనేది కూడా ఉంది. ఇటు కూటమి ఎంపీ అభ్యర్థులు మాత్రం భారీ స్థాయిలో ప్రచారం కానీ వాళ్ళ వేవ్ కానీ వెళ్ళడం జరిగింది. సో యాంటీ ఇన్కంబెన్సీ ఏ రకంగా పనిచేసి ఉంటారు? జగన్మోహన్ రెడ్డి గెలిస్తేనేమో ఒకటే కారణం, సంక్షేమ పథకం. ఓడిపోతే 100 కారణాలు. 150 చెప్పండి. 99 యాడ్ అవుతుంది. ఎందుకంటే అంతటి వ్యతిరేకత ప్రీపోల్లో నేను కరెక్ట్గా నోటిఫికేషన్కి 3 నెలల ముందు మూడ్ ఆఫ్ ఏపీ అని ఒక సర్వే చేసినప్పుడు జనం చెప్పని సమస్య లేదు, జగన్ తిట్టని వ్యక్తి లేడు. మరి ఇవాళ మళ్ళీ అదే జగన్కి 105 సీట్లు కట్టబెడతారని ఒకళ్ళు ఎగ్జిట్ పోల్లే నిజమైతే కనుక ఏం చూసి కట్టబెట్టినట్టు జగన్కి? జగన్ ఏమీ చేయలేదు కదా. జగన్ జనాన్ని గెలవలేదు, ఎమ్మెల్యేలను గెలవలేదు, మంత్రులను గెలవలేదు, ఒక రోడ్డు వేయలేదు, ఒక పరిశ్రమ పెట్టలేదు, ఏమి కొత్తగా ఏం చేయలేదు. ఏం చేయకుండా జగన్కి ఎందుకు మళ్ళీ 130 సీట్లు ఇస్తున్నారు అనేది దీని మీద కూడా ఒక పరిశోధన జరగాలి. అంటే కేవలం వచ్చిన పైసా తీసుకొచ్చి ప్రతి మంగళవారం నాడు ఆర్బీఐ దగ్గర పోయి 1000 కోట్లు అప్పు తెచ్చుకుంటే తప్ప ఇప్పటిదాకా రాష్ట్రం నడవట్లేదు. అలాంటి పరిస్థితులు అంటే కొత్తగా నువ్వు చేసిన ఆదాయాన్ని పెంచిన మార్గమే లేదు. జనానికి కూడా ఎవరు ఎట్లా తెస్తేంది, ఎట్లా ఇస్తేంది, నాకు ఇస్తున్నారో లేదన్నా చూస్తున్నారు తప్ప ఈ ప్రతి మంగళవారం ఆర్బీఐ ముందు అడుక్కొని తెచ్చిన 1000 కోట్లతోని ఇందుకే కదా ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ఎందుకు అంత భయపడుతుందంటే రేపు ఈ భూములు కూడా తనఖా పెట్టే జీతాలు ఇస్తారన్న పదంతోనే కదా జనానికి ఒక్కసారి జనం ప్యానిక్ అయింది అక్కడే కదా. ల్యాండ్ రేపు ఓడిపోతే రెండో అతిపెద్ద కారణం చెప్పేది ల్యాండ్ టైటిల్ యాక్టే చెప్తారు. దీంతోనే మొత్తం జనం భయపడి అసలు హంగామా అయిపోయి ప్యానిక్ అయిపోయి ఓట్లన్నిటి గుద్దారు అని చెప్తారు. లేదంటే సరదాగా జోక్గా చెప్పుకోవాలంటే కొంచెం మంచి మందు హైదరాబాద్ నుంచి కాకుండా విజయవాడలో కూడా మంచి మందు దొరికితే బాగుండని మందు బాబులు చెప్పుంటారు. సో ఇట్లా మీకు 99 రీజన్స్ చెప్పొచ్చు. యాంటీ ఇన్కంబెన్సీ లేకపోవడం అనేది లేదు. అది 70 మందిని మార్చడం ద్వారా షిఫ్ట్ అయిపోయిందా లేదా? ఇంకోటి జగన్ ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే నా పరిస్థితి అయితే బాగుందా రాబాయ్, నాకు సీఎంగా 80 మార్కులు ఉన్నాయి, మీకు ఎవరికి 30 దాటలేవు, మీరు 50 దాటాలంటే నేను చెప్పినట్టు వినండి అని ఆయనే సర్వేలు చేసి ఎమ్మెల్యేని పిలిచి రిపోర్ట్లు ఇచ్చాడు. ఈ రిపోర్ట్ చదువుకొని బాగుపడండి అని 1 year ముందు ఇచ్చాడు. అలా బాగుపడిన వాళ్ళని 70 మందిని మార్చాడు. సో ఈ మార్పు ఈ రిపోర్ట్ల ఫలితం ఆయన వైపు అనుకూలంగా ఉందనుకోండి, ఇది భారతదేశంలో ఒక థీసిస్ సబ్జెక్ట్ అవుతుంది. లేదు ఓడిపోయాడు అనుకోండి, యాంటీ ఇన్కంబెన్సీ అనేది చాలా సహజము. జగన్ ఇప్పటివరకు చేసింది దానికి ఎవరు అతిథులు గారు అనే ఒక నేరేషన్ బిల్డప్ అయింది. రైట్, వాసిరెడ్డి గారు, థ్యాంక్ యూ. కృష్ణ గారు, మొత్తం మీరు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అందిస్తున్నట్టు పంచాంగం తరహాలోనే ఉన్నాయి. ఒకవేళ గెలిస్తే సంక్షేమ పథకాల ద్వారానే జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తారని చెప్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్తున్నారు మహిళలు అధికంగా ఓటేశారు. ఎగ్జిట్ పోల్స్ పోలింగ్ ఏ రకంగా అయితే బూతులు రిగ్గింగ్ జరిగినాయో ఎగ్జిట్ పోల్స్ రిగ్గింగ్ కూడా జరిగింది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఇక దేశవ్యాప్తంగా ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఇటు తెలంగాణలో లోక్సభలో మాత్రం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. బీజేపీ కాంగ్రెస్కి చరి సమానంగా సీట్లు ఇస్తున్నాయి కొన్ని ఎక్కువ ఏజెన్సీలు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో మాత్రం అసెంబ్లీకి కొన్ని సర్వే సంస్థలు ఇస్తే ఎక్కువ సంస్థలు మాత్రం పార్లమెంట్లో మాత్రం ఎన్డీఏ కూటమికే ఎక్కువ సీట్లు వస్తున్నాయి. మరి చూడాలి, మరికొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఈ బ్యాలెట్ బాక్సుల్లో 5 లక్షల బ్యాలెట్ బాక్సుల్లో దాగినటువంటి అంటే ఈవీఎంలో దాగినటువంటి ఓటర్ తీర్పు ఏ రకంగా ఉంటుంది ఏదైనా చూడాలి. ఇది ఇవాళ స్ట్రైట్ టాక్ చూస్తూనే ఉండండి. న్యూస్ 360 నిజం ఆలోచన.